అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ కుండలీకృత నాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృత మహావిఘ్నం డుండిరాజం నమామ్యహం సానందమానందవనే వసంతం ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాశికాపురాధినాథ కాల భైరవం భజే దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమో నమః. కాశీ మహాక్షేత్రానికి నమస్కరిస్తూ విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి అంజలిస్తూ గత 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా కాశీ మహాక్షేత్రంలో ప్రతి ఏడాది ప్రవచన భాగ్యం కల్పించిన విశ్వేశ్వరుడు ఇవాళ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రవచనం చేసే భాగ్యం కల్పించాడు. మనమున్న చోటు అంతర్గేహం అంటారు. విశ్వనాథుడు మొదలుకొని ఒక పరిధి శాస్త్రం వర్ణిస్తున్నది. ఆ పరిధిలో మనం ఉన్నాం. ఇటు విశాలాక్షి అమ్మవారి వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి లింగములు ఎన్నో ఉన్నాయి. దీని అంతర్గేహం అని అంటారు. అంటే విశ్వనాథుడు అంతఃపురం ఇది
జ్యోతిర్మయమైన కాశీలో మరింత శక్తివంతమైన చోటు. ఆ చోట కూర్చొని కాసింత శివనామ జపం చేసినా దివ్య ఫలం లభిస్తుంది. అలాంటి చోట ఉపవిష్టులమై రుద్ర మహిమని చెప్పుకునే భాగ్యం మనకు లభించింది. ఇక్కడ వక్తవ్యాంశం రుద్ర మహిమ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే కాశీ క్షేత్రంలో గతంలో రుద్ర నమకంపై భాష్యం చెప్పడం జరిగింది 11 రోజులు. అలాగే పలు తావుల్లో వేదంలో యజుర్వేదాంతర్గతమైన రుద్ర నమకంపై ప్రవచనం విశేషంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంచుకుంటున్నది మళ్ళీ రుద్ర నమకం మీద గురించేనా అంటే చెప్పవచ్చు, కానీ రుద్ర తత్వం ఏంటో గ్రహించవలసిన అవసరం అనుకున్నది. ఎందుకంటే కాశీకున్న పేర్లలో రుద్రగేహం అని ఒక పేరు. రుద్ర అనే శబ్దం వింటే మనకి ఏదో ఆనందం కలుగుతుంది, కానీ ఆనందం ఏదో చెప్పడానికి ఈ ప్రవచనాన్ని ఎంచుకోవడం జరిగినది. రుద్ర మహిమ ప్రధానంగా మనకి యజుర్వేదంలో 11 అనువాకాల రుద్ర నమకంలో చెప్పబడుతున్నప్పటికీ కూడా వేదమునందు అంతటా రుద్రం చెప్పబడుతున్నది. ఆ మాటకొస్తే వేదమే రుద్రస్వరూపము. ఇన్ని మార్లు నేను రుద్ర అనడం మీరు వినడం కూడా పాప సంహారం. రుద్ర అనే నామానికి అంత శక్తి ఉంది అంటూ ఇతర గ్రంథాలు కూడా చాలా వర్ణించారు. వేదంలో ప్రత్యేకించి రుద్ర హృదయోపనిషత్తునికి ఉపనిషత్తు కూడా ఉన్నది. ఇలాంటి వైదికమైన అంశముల్ని రుద్ర నమకాన్ని విడిచిపెట్టకుండానే చెప్పుకోవాలనేటువంటి సంకల్పం శివానుగ్రహం అయితే శివానుగ్రహం చేతనే ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇది రుద్రుడు విశ్వనాథుడే మనల్ని అనుగ్రహిస్తున్నటువంటి చోటు. పరమేశ్వరుని కొన్ని పేర్లలో రుద్ర ఒకటి. శివ, రుద్ర, మహేశ్వర, సదాశివ ఇత్యాది నామాలు వినగానే మనకి పరమేశ్వరుడు గుర్తుకొచ్చి నమస్కారం చేసుకుంటాం. శివ అనేటప్పుడు మంగళకరుడు అని. రుద్ర అనే శబ్దానికి అర్థం ఏమిటి? సాధారణంగా ఏదైనా మహా రుద్ర అనగానే మనకు తెలియని ఒక ఆవేశం వచ్చేస్తుంటుంది. అంటే రుద్ర శబ్దానికి ఒక తీవ్రత ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ రుద్ర శబ్దానికి ఉన్న అర్థాలు మనం పరిశీలిస్తే పరబ్రహ్మము యొక్క పేరే రుద్ర. విష్ణు, రుద్ర, శివ ఇవన్నీ ఒకే పరమాత్మ యొక్క పేర్లు. అదే మనం విష్ణు అన్న పరమాత్మను ఎందుకంటామంటే పరమాత్మ పేరు విష్ణువు గనక ఆ పరమాత్మని విష్ణువుగా, రుద్రుడుగా, శివునిగా నమస్కరిస్తున్నాం. వేదం ఎంత అందంగా చెప్పిందంటే ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అంటున్నది. నమో భగవతే రుద్రాయ విష్ణవే, ఇది వేదంలో ఉన్నమాట. రుద్ర శబ్దం వచ్చిన వెంటనే మళ్ళీ విష్ణవే అనే శబ్దం రావడంలో రుద్ర విష్ణువు కూడా ఒకే పరతత్వం యొక్క స్వరూపమును అర్థమవుతున్నది. రుద్ర విష్ణు కూడా ఒకే పరమేశ్వరుని యొక్క నామము. అలాగే ఋగ్వేదం మొదలుకొని అన్ని వేదాల్లో రుద్రం ఉన్నది. ఋగ్వేదంలో రుద్రమంత్రాలు చెప్పమంటే ఋగ్వేద పండితులు చెప్పగలరు. సామవేదంలో మళ్ళీ రుద్రం ఉన్నది. అది సామగానంతో ఎంతోసేపు వాళ్ళు వివరిస్తారు. ఇక యజుర్వేదాంతర్గతమైన రుద్ర నమ్మకం చాలా ప్రసిద్ధి చెంది ఉన్నది. పైగా మన కృష్ణ యజుర్వేద పాఠం ప్రకారంగా రుద్రం ఒకటి. ఇక్కడున్న తెలుగువారు ఎక్కువ గనక వీరందరికీ ఆ పాఠం తెలుసు. శుక్ల యజుర్వేదంలో కూడా రుద్రం చెప్పబడుతున్నది. పాఠ భేదం ఉంటుంది తప్ప మంత్రభేదం ఉండదు ఇక్కడ. ఇక అధర్వేదంలో రుద్రతత్వం చాలా వివరించబడుతున్నది. చతుర్వేదముల యందు ఉన్నది. ఇక పురాణాదుల యందు వచ్చేటప్పటికల్లా రుద్రవైభవం మరీ విశేషంగా ఉన్నది. శివపురాణంలో రుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత ఇత్యాది పేర్లతో రుద్రతత్వం వ్యాఖ్యానించబడుతున్నది. అంతెందుకు శృతులు, స్మృతులు, అదేవిధంగా పురాణములు ఇవన్నీ కూడా శివతత్వాన్ని చెప్తున్నాయంటూ 10 పురాణంబులీశ్వరు ప్రస్తుతించు వరుస 8 అన్యదేవతల తెలుపు చంద్రమౌళి ప్రభావంబు సమధికముగా శృతుల ఎట్ల పురాణ సంహితలు నడుచు అంటారు శ్రీనాథ మహాకవి. 18 పురాణాల్లో 10 పురాణాలు ఈశ్వరుని గురించి చెప్తున్నాయి. అది అంత చక్కగా చెప్పాడు. శృతుల ఎట్ల పురాణ సంహితలు నడుచు చంద్రమౌళి ప్రభావంబు సమధికముగా. చంద్రశేఖరుడు అయిన శివుని ప్రభావాన్ని వేదముల వల్లనే పురాణములు కూడా అధికంగా తెలియజేస్తున్నాయి అన్నాడు. వేదముల వల్లనే అని చెప్పడంలో అర్థం ఏంటంటే వేదములు పరమేశ్వరు గురించి ప్రస్తుతించే, అదే విధంగా పురాణములు కూడా తెలియజేసే. 18 పురాణాల్లో 10 పురాణాలు శివతత్వ పారమ్యాన్ని తెలియజేస్తున్నాయి. అలాంటి పరమేశ్వరు యొక్క రుద్ర అనే నామ మహిమను ప్రస్తావన చేసుకుంటూ వేదము ఎలా సంభావించిందో రుద్రుని గ్రహించాలి. అసలు రుద్ర నమక రాశి ఒకటి ఉన్నది వేదమునందు, 11 అనువాకాలు. ఈ 11 అనువాకాల రుద్రం గురించి మహిమ చాలా విశేషంగా ఉపనిషత్తుల్లో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పబడుతుంది. రుద్ర మహిమ మళ్ళీ ప్రత్యేకించి పురాణాల్లో, అనేక పురాణాల్లో కేవలం రుద్రం యొక్క ప్రత్యేకత చెప్పారు. వ్యాసుడు అంతటితో ఆగకుండా మహాభారతంలో స్వయంగా రుద్రం యొక్క వైభవాన్ని తెలియజేశాడు. ఎక్కడంటే ద్రోణ పర్వంలో స్పష్టంగా వ్యాస భగవానుడే అర్జునుడికి తెలియజేస్తాడు రుద్రుని యొక్క మహిమ. అలాగే అశ్వత్థామకు కూడా తెలియజేస్తాడు. అక్కడ శతరుద్రీయమునకు ప్రత్యేకమైన అధ్యాయం ఉంది.
ఎవరైతే రుద్ర నమకాన్ని మంత్రసహితంగా చదవలేని వారు ఉంటారో వారు శతరుద్రీయ శ్లోకాలు చదివితే చాలు ఆ రుద్ర పఠన విశేష ఫలాన్ని పొందుతారు అని తెలియజేశారు. అక్కడ తాగకుండా అనుశాసనిక పర్వంలోను అశ్వమేధ పర్వంలో స్వయంగా కృష్ణ పరమాత్మ రుద్రుని యొక్క వైభవాన్ని చెప్తాడు, శతరుద్రుని యొక్క ప్రస్తావన చేస్తాడు. ద్రోణ పర్వంలో కూడా కృష్ణ పరమాత్మ శతరుద్రుని యొక్క వైభవాన్ని అర్జునుడికి చెప్పడం కనబడుతుంది. కానీ మహాభారతంలో రుద్రుని గురించి శతరుద్రీయం గురించి చెప్పారు. శతరుద్రీయం అంటే యజుర్వేదంలో ఉన్న 11 అనువాకాల రుద్ర మంత్రాన్ని ఏదైతే మనం రుద్ర నమ్మకం అంటామో దాన్ని శతరుద్రీయం అంటారు. ఇక్కడ దానికి రుద్రం అని కూడా పేరు ఉన్నది. ఇక్కడ దానిలో సంపూర్ణ రుద్ర తత్వం చెప్పబడుతున్నది. అయితే మొత్తం 11 అనువాకాల రుద్రం ఎవరైతే నిత్యం అనుష్ఠానం చేస్తారో వారు మొత్తం వేదం అధ్యయనం చేసిన ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెప్తోందంటే విద్యాసు శృతిరుత్కృష్ట తత్రైకాదశిని శృతవు అని చెప్పిన ఆర్షవాక్యం గుర్తొస్తున్నది. విద్యలన్నిట్లో మొత్తం 18 విద్యలు లేదా 14 విద్యలు ఆర్ష విద్యలైతే అందులో వేద విద్య గొప్పది కనుక విద్యల్లో వేదం గొప్పది అయితే వేదం అన్నది శతరుద్రీయం గొప్పది అన్నారు. అయితే వేదాన్ని 2 భాగాలుగా చేస్తారు అందరూ కూడా, కర్మకాండ జ్ఞానకాండ ప్రధాన. ఈ రెండిటికి అనుసంధానంగా ఉపాసనాకాండ ఉంటుంది. అది చేసే పద్ధతి ప్రకారం అయితే కర్మకాండకైనా జ్ఞానకాండకైనా అన్వయిస్తుంది కనుక దాని ప్రత్యేక కాండ అన్నాం. కానీ ప్రధానంగా కర్మకాండ జ్ఞానకాండ. అందుకే కర్మ బ్రహ్మ స్వరూపిణి కాండద్వయోపపాధ్యాయ అంటున్నాం మనం. ఈ కాండద్వయంలో కర్మభాగానికి చెప్పిన సాధారణంగా జ్ఞాన భాగంలోకి రావు, అంటే ఉపనిషత్ తత్వంలోకి తీసుకురారు. ఇందులో ఉన్న అందులోకి వెళ్ళు, అందులోవి ఇందులో కలిపేసుకుంటే ప్రకరణ భేదం అంటారు. ఇక్కడ అయోమయం ఏర్పడుతుంది. శంకర భగవత్పాల వారు అనేక భాష్య గ్రంథాల్లో ఆ ప్రకరణం వేరు ఈ ప్రకరణం వేరు అని చక్కగా స్పష్టంగా చూపించారు. అయితే కర్మకాండలో ఉంటూ జ్ఞానకాండకు కూడా పనికొస్తూ రెండిటికి అన్వయించగలిగే భాగం ఏదై అంటే రుద్రము. అందుకే రుద్రము కర్మకాండలో చెప్పబడుతుంది. అంటే యజుర్వేదంలో చతుర్థ ప్రపాఠకంలో వస్తున్నది ఇక్కడ. అది కూడా చైనాగ్ని గురించి చెప్తూ చిత్యగ్ని గురించి చెప్తూ వస్తున్న మంత్రముల్లో ఈ 11 అనువాకాలు వస్తాయి ఇక్కడ. అది కర్మకాండలో భాగం. కానీ అక్కడ చెప్పబడుతున్న అగ్ని చిత్యగ్ని కర్మాంతర్గతమైన అగ్ని మాత్రమే కాకుండా చిదగ్నితో అన్వయిస్తారు భాష్యకారులు. విశేషించి అక్కడ ఉన్నటువంటి 11 అనువాకాల రుద్రానుకున్న శక్తి ఎలాంటిది అంటే దాని నిత్యం ఎవడు అనుష్ఠానం చేస్తూ ఉంటాడో వాడు ముక్తి పొందుతాడు అన్నారు. ఎందుకంటే కర్మ ఎప్పుడు ముక్తినివ్వదు, ఇస్తే ఇహలోక సుఖం ఇస్తుంది లేదా పరలోక సుఖాలు ఇస్తుంది. కర్మ వల్ల నిష్కామంగా చేసిన కర్మ వల్ల చిత్తశుద్ధి ఏర్పడితే వాడికి జిజ్ఞాస కలిగి వాడికి జ్ఞానం వచ్చి వాడు మోక్షం పొందుతాడు తప్ప కర్మ నేరుగా ముక్తినివ్వదని నకర్మణ అనప్రజయ అని మనం చెప్పుకుంటున్నాం. మరి కర్మకాండలో చెప్పబడ్డ రుద్రం ముక్తిని ఎలా ఇస్తుందయ్యా అని ప్రశ్న వేస్తే అదే దాని గొప్పతనమయ్యా అని. అది కర్మకాండగా ఉంటూనే అటు జ్ఞానకాండగా కూడా అన్వయింపబడుతుంది కనుక రుద్రానుకున్న మరొక పేరు రుద్రోపనిషత్. దానికి మాత్రం ఉపనిషత్ శబ్దం వాడారు ఇక్కడ. మళ్ళీ మనకి ఇది ఉపనిషత్తు ఎలా అవుతుందని సందేహం కలగకుండా ఉపనిషత్తుల్లో రుద్రమంత్రములు చాలా వాడబడ్డాయి. ఉదాహరణకి యజుర్వేదాంతర్గతమైన శ్వేతాశ్వత ఉపనిషత్తులో రుద్రమంత్రములు చెప్పడమే కాకుండా రుద్ర యత్తే దక్షిణ ముఖం తేన మాం పాహి నిత్యం ఇత్యాది మంత్రములతో రుద్రుడు జ్ఞానకాండలు కూడా చెప్పబడుతున్నాడు. జ్ఞానకాండ కేవలం మోక్ష పురుషార్థం కోసం ఉద్దేశింపబడుతున్నది. అది కూడా ప్రత్యేకించి స్వీకరించడమే కాకుండా దానికి ఉపనిషత్ స్థానం ఉంది అని చెప్పడానికి జాబాలు ఉపనిషత్తు ఉంది. దీన్ని శంకర భగవత్పాల్ వారు కూడా ప్రామాణికంగా తీసుకుని భాష్యాల్లో ఉటంకించడం జరిగింది. ఆ జాబాలు ఉపనిషత్తులో రుద్రుని యొక్క గొప్పతనం చాలా వివరించబడుతుంది. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి వద్దకు అనేక మంది వచ్చి అమృతత్వం లభించాలంటే ఏం చేయాలని ప్రశ్న వేశారట. మంచి ప్రశ్న. కింజత్వా అమృతత్వం బ్రూహి, ఏది చేయడం వల్ల అమృతత్వం లభిస్తుంది అని అడిగితే శతరుద్రియేనా అన్నాడు. ఇక్కడ శతరుద్రియంలో చెప్పబడ్డటువంటి పరమేశ్వరుని నామములను అనుసంధానం చేయడం వల్ల ముక్తి లభిస్తుంది అని వెంటనే చెప్పాడు ఆయన. ఎందువల్ల అది అమృతత్వం ఇవ్వగలుగుతుంది అంటే అమృతస్య నామధేయ అని అన్నాడు. ఇక్కడ గొప్ప మాట చెప్పాడు. అందులో చెప్పబడ్డవన్నీ అమృతము యొక్క పేర్లయ్యా అన్నాడు. అంటే శతరుద్రియంలో చెప్పబడ్డ రుద్రనామములు ఏమిటి? అమృతము యొక్క పేర్లుట. అంటే ఇవి అమృత అనుకున్న పేర్లు ఇవన్నీ అన్నాడు ఇక్కడ. అందుకే రుద్ర త్రిశతి అంటూ రుద్ర నమ్మకాల్లో ఉన్న మొత్తం 300 నామాలు తీసి ప్రత్యేక అర్చన చేయడం కూడా సంప్రదాయజ్ఞులకు తెలిసిన విషయం. ఆ నామాలు ఎక్కడున్నాయంటే శతరుద్రీయ మంత్రాలు ఉన్నాయి, 11 అనువాకాలు ఉన్నాయి. అది 11 అనువాకాలతో కూడినటువంటి ఆ రుద్రం ఏదైతే ఉన్నదో అందులో చెప్పబడ్డ నామములన్నీ అమృతము యొక్క పేర్లు అన్నట్టు. అంటే మనం రుద్రుని పేర్లు అంటున్నాం,
ఈయన చూస్తే అమృతం పేర్లు అన్నాడంటే అమృతమే రుద్రుడు అని తెలుస్తుంది అయ్యా అన్నాడు. అమృతం అంటే ఏమిటి ఇదొకటి తెలియాలి కదా. అమృతం అంటే కొందరికి నాలుగు చప్పరించుకుంటాం, అదేదో రుచికరమైన పదార్థం. కానీ అమృతం మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి నిరంతర ఆస్వాదనీయమైన ఆనందము, ఆనందానికి అమృతం అని పేరు. ఎంతకాల ఆనందం అండి, బోరు కొడుతుంది, కాస్త ఏడుద్దామని ఆవిడ అనుకోడు. పదార్థాన్ని మారుస్తాడు కానీ ఆనందాన్ని మార్చలేడు. ఆనందం ఒకటి ఉన్నది, ఏదైతే నిరంతర ఆస్వాదనీయమైనటువంటి ఆనందమో దానికి ఒక పేరు చెప్పింది మనకు శాస్త్రం, సచ్చిత్ ఆనందము అని. సచ్చిదానందము కేవల ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్తూ కేవల శుద్ధమైన ఆనందమే పరమాత్మ యొక్క స్వరూపం. కానీ అమృతం యొక్క పేర్లంటే సచ్చిదానందమైన లేదా ఆనంద ఘనుడైనటువంటి పరమాత్మ యొక్క పేర్లయ్యా అన్నాడు. అంటే ఎవరి పేర్లు? మొత్తం అందులో చెప్పబడ్డవన్నీ పరమాత్మ యొక్క పేర్లు, స్పష్టమైంది. అలా అమృతం అనే మాటకు మరొకటి శాశ్వతం. శాశ్వతం అంటే పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష పదం అని. మోక్ష పదంలో పరమేశ్వరుడు ఉంటాడు కాదు, పరమేశ్వరుడు అంటేనే మోక్షం, అది మోక్ష స్వరూపము అని అర్థం ఇక్కడ. కనుక ఏది జపించడం వల్ల మోక్షం లభిస్తుంది, రుద్రం వల్ల అంటే అమృతం యొక్క పేర్లు కనుక అమృతం అంటే మోక్షము, ఆనందము అనగా కేవల సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ యొక్క పేర్లు అందులో చెప్పబడ్డాయి. పేర్లు చెప్పబడ్డాయన్నప్పుడు నామాన్ని ఉచ్చరిస్తే చాలా మహిమ ఉంటుంది, అందులో సందేహం లేదు. రుద్రా అని నేను అన్నా మీరు విన్నా దాని మహిమ దానికి ఉంటుంది. అది వెళ్ళి జీవుడి సూక్ష్మ శరీరంలో ప్రవేశించి ఏమి శుద్ధి చేసిందో మనకు తెలియదు, కానీ దాని ప్రభావం దానికి ఉంటుందండి. రుద్ర అనడం వినడం రెండు చాలు. అందుకో తంత్రశాస్త్ర గ్రంథంలో మాట ఉంది, రుద్ర అనే నామం అంటే మనం ఉన్న చోట్లోనూ దోషాలు పోతాయి. అయితే ఇప్పుడు మనం దోషాలు లేని చోటు ఉన్నాం, అది వేరే విషయం. ఎందుకంటే మహాశ్మశానం అంటే అన్ని తగలబెట్టేది. దాని గురించి ఒక వైదికార్థం చాలా ఉంది. ఏ పరమేశ్వరునికి తేజస్సుతో మనం తెచ్చుకున్న కర్మరాశి దగ్ధమవుతుందో ఆ పరమేశ్వరుని తేజస్థానమే మహాశ్మశానము. ఒక్క మాటలో అర్థం ఇది. ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే కట్టెలు తగలెట్టే చోటే శ్మశానం. కట్టెల్లో పడుకోబెట్టిన కట్టెను కూడా తగిలిపెడుతుంది శ్మశానం. ఇది అన్ని కట్టెలే. కనుక అవిద్యోపాధులన్నింటినీ తగలబెట్టి జ్ఞానమిచ్చి ముక్తినిచ్చే చోటు కనుక దీని పేరు మహాశ్మశానమయ్యా అని అత్యద్భుతమైన పేరు దీనికి. అలాంటి చోట మనం ఉన్నాం కదా, దోషాలేలో. కానీ తిరిగే చోట్ల దోషాలు ఉండొచ్చు. ఎంతకన్నా వాస్తులు బాగు చేసుకుంటూ చోట్లు తిరుగుతాం. వాస్తు అంటే ఈశాన్యంలో నుయ్యి, నైరుతిలో గొయ్యి, లేదా ఇటు గొయ్యి అటు రాయి అని కాదు. ఇక్కడ ఎక్కడ యజ్ఞం జరుగుతుందో, ఎక్కడ శుచి శుభ్రత ఉంటాయో అది వాస్తు బాగుండడం అంటే అది అర్థం. ఇక్కడ అలా వాస్తు దోషాలు పోవాలి అంటే రుద్రనామం చేయమన్నాడండి. అంటే మన కంటికి కనబడిన దుష్ట శక్తులు కానీ ఆ చోట్ల ఉంటే నీకు తొలగించే శక్తి ఎలాగూ లేదు గనక రుద్రనామ స్మరణ చేస్తే చాలు అని మేరుతంత్రం అనే గ్రంథంలో చెప్పబడుతుంది. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. రుద్రనామానికి అంత శక్తి ఉన్నది. రుద్ర 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 అని ముమ్మారులంటే ఏమి శక్తి వస్తుందో ప్రతి ఒక్క ఉపనిషత్తే దానికి చెప్తున్నది. ఇక్కడ రుద్ర శబ్దానికి ఇంత అర్థం ఉంది కనుక ఆ నామాన్ని ఇన్ని మార్లు అనాలన్న ఆసక్తి ఎక్కువైపోతుంది అర్థం చెప్పడానికి. దానికి అమృతస్య నామధేయాన్ని చెప్పాడు. ఇక్కడ ఇది జాబాల ఉపనిషత్తు రుద్రమహిమ అంత ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఉపనిషత్తుల్లో రుద్రమహిమ చెప్పాడంటే ఉపనిషత్తు నెత్తికెత్తుకున్న ఉపనిషత్తు రుద్రమైంది. ఇక్కడ అంటే రుద్రం ఒక ఉపనిషత్తై ఉన్నది. కర్మకాండలు, ఉపాసనాకాండలు, జ్ఞానకాండలు కూడా రుద్రం ఉన్నది. అయితే ఎక్కడ పెట్టాడు దాన్ని అంటే మనకి ఇంటి లోపలికి ఇంటి బయటికి వెలుగు కావాలంటే గుమ్మం మీద దీపం పెడతా ఉంటాం. అందులో కార్తీక మాసంలో అలాగే పెడుతూ ఉంటాం. దాని ద్వార్దేహిళి దీపము అని ఒక న్యాయం ఉంది. ద్వార్దేహిళి దత్త దీప న్యాయము అంటారు. ఇక్కడ అంటే గుమ్మం దగ్గర దీపం పెడితే లోపలికి బయటికి వెలుగు వస్తుంది. అలాగే ఎక్కడ పెట్టాడంటే మధ్యలో పెట్టాడు దాన్ని. ఏమిటయ్యా అంటే వేదం ప్రధానంగా త్రయి ఋగ్యజుస్సామాత్మకమైనది. ఋగ్యజుస్సామముల మధ్యలో ఉన్నదేది? యజుర్వేదం. యజుర్వేదానికి మధ్యలో ఏమున్నదయ్యా అంటే సరిగ్గా 11 అనువాకాలు రుద్రం కనుక మధ్యలో పెట్టాడు.
ఆ నియమాలతో వేదం చెప్పగలిగేటువంటి విధానం దానికి అనుకూలంగా చెప్పబడుతున్న వారు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఒప్పుకోవలసింది. వ్యాస భగవానుడు కనిపెట్టాడు. ఎందుకంటే మనం ధరించాలంటే వేదము ద్వారానే, వేద సూక్తము ద్వారానే ధరించాలి. వేద సూక్తం ఎంత గొప్పదంటే అది యజ్ఞాది ప్రక్రియల్లో వినియోగించవచ్చు, లోపం లేకుండా నియమబద్ధంగా ఉచ్చరించవచ్చు. ఎలా చేసినప్పటికీ వాడి ఫలితం ఉంటుంది. అది పఠించిన అనుష్ఠించిన వాడికి మాత్రమే కాకుండా వాడి వల్ల ఎందరికో ప్రభావం ఏర్పడుతుంది అని తెలియజేశారు. అందుకు అలాంటి వేద సూక్తములు మన బ్రతుకులను బాగు చేస్తాయి. బాగు చేయాల్సిన పరిస్థితులు నేడు ఉన్నాయి, కానీ అవి పట్టుకుని చేసే యోగ్యతలు పోతున్నాయి. అందుకు వేదవ్యాసుల వారు ఏం చేశారంటే ఆ వైదిక సూక్తములు అందరి కోసమని పురాణముల యందు స్తోత్ర రూపాలుగా ఇచ్చారు. ఇది ఒక రహస్యం. ఈ కోణంతో పురాణాల్లో స్తోత్ర వాంగ్మయాన్ని పరిశీలిస్తే వేలాది వేద సూక్తములే పురాణముల యందు వేలాది స్తోత్రములుగా వచ్చాయి. ఏ స్తోత్రము ఏ సూక్తం నుంచి వచ్చిందో అనేది అటు వేదము ఇటు పురాణము తెలిసిన వారు చేయవలసిన పరిశోధన. మొత్తాన్ని వ్యాస భగవానుడు శతరుద్రీయం అనే పేరుతో మహాభారతంలో రుద్ర నమక స్తోత్ర సారాన్ని కొన్ని శ్లోకములుగా అందించారు. మీ ఓపిక, అందులో కొన్ని వందలుంటాయి చదువుకోవాలంటే. అలాగే సూత సంహిత అనే గ్రంథంలో కొద్ది శ్లోకాలతో అందించారు. ఇది కాకుండా శివరహస్యం అనే గ్రంథంలో ఎక్కువగా శ్లోకాలు ఉంటాయి. రుద్ర నమకం చదివినట్టే ఉంటుందండి అచ్చం. ఇలా శ్లోక రుద్రమునిచ్చారు. కనుక వేదమనందున్నటువంటి ఆ రుద్రమును పఠించలేనటువంటి వారు ఈ శ్లోక రుద్రాలను పఠించి తరించవచ్చు. రుద్రుని ఏ పేరన్నా చాలా ధన్యులమవుతాం. అక్కడ కొద్దిగానైనా ధన్యులమైపోతాం. అంత శక్తివంతమైనటువంటి రుద్రం యొక్క మహిమ గురించి అనేక ఆగమాల్లో వివరంగా చాలా చెప్పబడ్డాయి. అందులో చెప్పబడ్డ రుక్కులు అంటే వివిధ మంత్రములు ఉంటాయి. రుద్రం ఒక మంత్రాల రాశి. అందులో ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క ప్రయోజనాన్ని పెద్దవాళ్ళు చెప్పారు. అది ఎలా వినియోగించాలి, ఒక్క మంత్రాన్ని జపం చేసి దాన్ని హవనం చేసి దాన్ని అనుష్ఠిస్తే ఎన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఎందుకంటే శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు, 1000 మంది తల్లుల కంటే గొప్పది వేదమాత అన్నారు ఇక్కడ. ఎందుకంటే పిల్లలు మేలు కోరేది తల్లి, అంతకంటే గొప్ప తల్లి వేదమాత. అది ఒక్క తల్లి కాదు, 1000 తల్లుల పెట్టు వేదమాత అన్నారు. ఎందుకంటే నీకేం కావాలో అన్నీ సిద్ధం చేసింది వేదమాత. నీకేం కావాలో నువ్వు అడగవలసిన అవసరం లేకుండా నీకు తెలియనివి కూడా నీకు ఏర్పాటు చేసిందండి ఆ తల్లి. అలాంటి వేదమనే ఒక మహాకల్పవృక్షం కామధేను ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని అనుసరించి బాగుపడలేకపోతున్నామంటే దౌర్భాగ్యం అంత గట్టిగా ఉందని అర్థం. మరొకటి కాదు ఇక్కడ. ఎందుకంటే ప్రారబ్ధాలను కూడా ప్రక్షాళన చేసి ముక్తినివ్వగలిగే శక్తి వేదానికి తప్ప మరొక దానికి ఈ భూమి యందు లేదు లేదు లేదు. మన వేదధర్మానికి వారసులు. అలాగే వ్యాసులు లాంటి మహానుభావులు దాన్ని తీసుకుని సామాన్యులకు కూడా అందించడం కోసం పురాణాదులు అన్నీ అందించారు. తరించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, కానీ కలి ప్రభావం చేత అన్నీ మూసుకుపోతున్నాయి. ఇది బాధాకరమైన అంశం. దీనికి వ్యాసులు వారు కథ చెప్పారు. బ్రహ్మోత్తర ఖండమని స్కాంద పురాణంలో ఒక అత్యద్భుతమైన కథ ఉన్నది. ఒకప్పుడు నరకలోకం చాలా ఖాళీగా ఉందిట. యముడికి చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఖాళీగా ఉంటే ఆగి పడుకోవచ్చు అనుకునేవాడు కాడాయన. తనకి అప్పచెప్పిన పని చక్కగా చేద్దామనుకునేవాడు గనక నరకలోకం ఖాళీగా ఉండేటప్పటికల్లా ఏ పాపులు రావట్లేదా. దీనితో ఆయన బాధపడి సమావేశం ఏర్పాటు చేశాడు. ఎందుకంటే జీవుల్ని తీసుకొచ్చేటువంటి కొన్ని ఏజెంట్స్ ఉంటారు ఆయనకి, వాళ్ళ చేత కూర్చోబెట్టాడు. వాళ్ళు ఎవరంటే రోగరూప దేవతలు. రోగానికి కూడా దేవత అన్నారండి. అది భారతీయ సంస్కృతి. ప్రతిదానికి దానికంటూ ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని దేవత అంటారు. అది ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాడి దగ్గరికి వెళుతుంది కర్మకొత్తి. వీడు బాధపడి దాన్ని ఇంకోలా చూస్తాడు కనుక దేవతే అది. ఇక్కడ వీడు బాధపడుతుంది కనుక అలా అంటాడు. కానీ రోగాలు, అలాగే పాపశక్తులు కొన్ని ఉంటాయి. ఈ పాపశక్తుల్ని రోగాలను అంతటి సమావేశపరిచి మీరు సరిగ్గా పని చేయడం లేదా అన్నాడు. ఎందుకంటే మీరు పని చేస్తేనే కదా పాపులందరూ వచ్చి నాకు చేతి నిండా పని ఉంటుంది, మీరు సరిగ్గా పని చేయట్లేదా అన్నాడు ఇక్కడ. నిజమేనండి మీరు చెప్పింది, మేము పని చేద్దామని ప్రయత్నిస్తున్నాం, కానీ భూమి యందు చిత్రమైన వాతావరణం నెలకొంది. మేము ప్రవేశిద్దామంటే వీలు లేనట్టు రకరకాల కప్పులు మాకు కనబడుతున్నాయి, వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళు ఏవో కవచాలు పట్టుకు తిరుగుతున్నారు, అదేంటో మాకు తెలియట్లేదు, మేము వెళ్ళలేకపోతున్నాం. తెలుసుకుందామని ప్రయత్నించి చిన్నగా బ్రహ్మదేవుడికి వెళ్ళాడు. ఎందుకంటే దేవత ఏమి నియమించాలో బ్రహ్మ బాధ్యత, బ్రహ్మను నియమించేది యముడు బాధ్యత. మొత్తానికి యముడు, ఇవేను బాగుందయ్యా, నాకు పదవిచ్చావు, ఫలానా చోటును ఒక చోటు ఇచ్చావు, అది నిర్వహించడానికి శక్తి ఇచ్చావు, కానీ పని చేయడానికి ఏమీ అవకాశం లేకుండా ఉంది. ఎవరు రావట్లేదు నా దగ్గరికి అంటే ఏం చేస్తామయ్యా, కొన్ని కాలాల్లో నేను ఎక్కువ నిండుతుంది, కొన్ని కాలం నిండదు, దానికి ఏం చేస్తాం.
ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఏంటో నేను చెప్తున్నాను కదా. గ్రామీ గ్రామీ ప్రతి గ్రామంలో నగరంలో కూడా ప్రతి చోట రుద్ర నమక మంత్రములు పఠించబడటం చేత పాపాలు రోగాలు ప్రవేశించడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ కథ ద్వారా మనకు చెప్పదలుచుకున్న వ్యాసం అదే. నేను మామూలు పాపాలు చెప్పాను, నెమ్మదిగా నిద్రలోకి జారుతుంది. తన కథారూపంలో చెప్పడం ఇంకా ధన్యులు. పని ఇవ్వాలి అన్నా కానీ పని ఇవ్వాలి కదా. ఇది ఇంతేలేని వెళ్ళిపోయిన యమలోకానికి మళ్ళీ అంటే అని బాధపడతాడు. సరే, ఇప్పుడు నేను ఒక ఇద్దరిని పంపిస్తాను భూలోకానికి. వాళ్ళిద్దరూ వెళ్ళారు అంటే నీకు చేతి నిండా పని జరుగుతుంది. ఎవరిగా వాళ్ళిద్దరు అంటే అవిద్య అనబడే వాళ్ళకి ఇద్దరు కొడుకులున్నారు. ఎంత బాగుందో. అజ్ఞానంకి ఇద్దరు కొడుకులున్నారు సంతానం. వాళ్ళిద్దరిని పిలిచాడు. ఒకడి పేరు అశ్రద్ధ, ఇంకోటి పేరు దుర్మేధ. అశ్రద్ధ దుర్మేధ వాళ్ళిద్దరిని పిలిచి మీరిద్దరు వెళ్ళండి. ఎలా వెళ్ళగలమయ్యా అంటే సందు చూసుకోండి, ఎక్కడో తెలుస్తుంది. ఎందుకంటే అన్ని బంధాలు మూసేస్తే బెరట్ నుంచే వెళ్ళచ్చు. లేకపోతే కిటికీ నేను తెరుస్తాడు, అందరూ తీరుతాడు. మీరు కిటికీ నుంచి వెళ్ళిపోతే అన్ని తలుపులు తెరవలేదు. అటువంటి మహానుభావులు వెళ్ళండి అంటే వాళ్ళ కత్తిపై ఈ సైన్యంతో బయలుదేరి. అశ్రద్ధకి ఎన్నో రూపాలు ఉంటాయి, దుర్మేధకి చాలా రూపాలు ఉంటాయి. వాళ్ళిద్దరూ బయలుదేరి క్రమంగా ఉంటే చాలు, శిక్షలన్నీ వాటంతటవే వస్తాయి. కనుక ప్రతి వాళ్ళు ఉత్తరం మనం కరిస్తామని ఒక శ్రద్ధ ఎంతవరకు శివారాధన చేసుకుంటూ అనుష్ఠిస్తున్నాం. శాస్త్రవాక్యం ఎంతో విశ్వాసం లేకపోకుండా అశ్రద్ధ అని నమ్మకం లేకపోవడం ఒకటి, నమ్మకం లేకపోవడం కూడా తెలివే అనుకునే ఒక సమాధి స్థితిలో సత్యమే
10 సార్లు చేస్తే చాలండి అనేవాళ్ళు ఉన్నారండి. వాడి మాట మనకు ప్రమాణమా? ధర్మశాస్త్ర ప్రమాణం. పండితుడైనా సరే వేదికనప్పుడు మాట్లాడినప్పుడు తన సొంత అభిప్రాయాలు చెప్పడానికి వీల్లేదు, శాస్త్ర ప్రమాణం చెప్పవలసిందే. తన సొంత మాట చెప్పగలిగే శక్తి ఋషికి మాత్రమే ఉంటుంది. ఋషి అలా వచ్చి మాట్లాడు, అతని శాస్త్రముఖంతోనే మాట్లాడతాడు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ దుర్మేధులు పనికిరావు. అది దుర్మేధులుగా పాండిత్యం తోడైతే ప్రమాదం. అది సగం ఆస్తికం, సగం నాస్తికమై. పూర్తి నాస్తికమైతే మీరు గుర్తుంచి దూరం అయిపోతారు. సగం ఆస్తికంగా కనబడుతున్నప్పుడు మేము నాస్తికానికి పతనం చేసేవచ్చు. అందుకే కలిలో అలాంటి వాడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మనల్ని బాగా నవ్వించాడు, చప్పట్లు కొట్టించాడు అనే కంటే శాస్త్ర ప్రమాణంతో మాట్లాడుతున్నాడా లేదా అని చూసి వినేటటువంటి సంస్కారం శ్రోతకు ఉండాలి. ఇక్కడ ప్రమాణం చూపించాలి. అందుకే వ్యాసపీఠ మర్యాద, వ్యాసపీఠంపై ప్రామాణికమైన గ్రంథము, దాన్ని చూపించడం. ఎందుకంటే ధర్మ ప్రబోధం ఆధ్యాత్మిక విశేషం, విన్యాసం కాదు, కళా విన్యాసం కాదు. అది ఇక్కడ ఇది శాస్త్ర ప్రమాణంతో చెప్పాలి. అందుకే అశ్రద్ధ దుర్మేధ రెండు రాగానే ముందు అశ్రద్ధతో విడిచిపెట్టేస్తారు. అశ్రద్ధకి మరొకటి తోడైతే మరీ ప్రమాదం అండి. ఏంటో తెలుసా? బద్ధకం. అది చాలా ప్రమాదం. పొద్దున్న లేచి గంగా స్నానం చేయి, బద్ధకం వస్తుంది. దానికి ఎన్ని కారణాలు చెప్తాడో అంత తెల్లవారుజామున వెళతాడు. ఎలాగవుతుందండి? మళ్ళీ వెంటనే గంగలో స్నానం చేసినంత మాత్రాన ముక్తినొస్తే అందులో ఉన్నటువంటి చేపలకు కూడా మోక్షం వచ్చేది కదా అంటే టపటపటప విడి చప్పట్లు. అన్నవాడికి సిగ్గులేదు, చప్పట్లు కొట్టేవాడికి అసలు సిగ్గులేదు. గంగలో మునిగితే పాపం పోతుందనేది వీడు చెప్పిన మాట కాదు, శాస్త్రం చెప్పిన మాట. శాస్త్రం అంటే ఋషులు దర్శించిన గంగామాత యొక్క వైభవం అది. కానీ శాస్త్రవాక్యాల్ని ఆప్తవాక్యాలుగా శిరసావహించితే తరించుతాం. దాని పేరే ధర్మం, దాని పేరే మతం. అంతేగాని గంగాజలాన్ని మీరు టెస్ట్ ట్యూబ్లో పెట్టి ఎంత మహిమ ఉందో రీసెర్చ్ చేస్తే మహిమలు యంత్రాలకు కనబడవు, మైక్రోస్కోపులకు కనబడవు, తపస్సుకు కనబడుతుంది ఇక్కడ. అది వాళ్ళు చూసి చెప్తారు ఇక్కడ. అందుకే అశ్రద్ధ దుర్మేధ రాగానే రుద్రానుష్ఠానంపై శ్రద్ధ పోయింది వాళ్ళందరికీ. ఎప్పుడైతే శ్రద్ధ పోయిందో ఇంకా విజృంభించేయండి. ఇంకా పాప వాసనలు వచ్చాయి, వాసనల వల్ల పాపాలు వచ్చాయి, రెండిటి వల్ల రోగాలు వచ్చాయి. ఎందుకంటే రోగాలకు కారణం పాపాలేగా. అవన్నీ వచ్చి ఆక్రమించాయి. దీనితో యమలోకం నిండిపోయి యముడికి చేతి నిండా పని చిక్కిందయ్యా అని గొప్ప కథని మనకి బ్రహ్మోత్తర ఖండంలో చెప్పారు. ఇక్కడ ఎంత విశేషమైన అంశం. దీన్ని బట్టి రుద్రం యొక్క మహిమ చెప్తూ పురాణం చెప్పిన అంశం ఎన్ని చోట్ల చెప్తుందో ఇలాంటి విషయాలు. సరే, ప్రత్యేకించి రుద్రం యొక్క మహిమ తెలుసుకున్నాం కనుక మనం విడిచిపెట్టవలసింది ఎప్పటికప్పుడు కలిప్రభావం చేత మన పూర్వ పాప వాసనల వల్ల ఎప్పుడైనా అశ్రద్ధ మొలకెత్తుతున్నా, అశ్రద్ధకు తోడుగా ఉన్నటువంటి బద్ధకము, ఒకవేళ శాస్త్ర విషయం అర్థం కాకపోతే మాకు అర్థం కాలేదు విడిచిపెట్టేయడం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటి అలసత్వ లక్షణాలు విడిచిపెట్టి, అశ్రద్ధ విడిచిపెట్టి, దుర్మేధను విడిచిపెట్టి శ్రద్ధను అవలంబించి తరించాలి అంటూ రుద్రం పట్ల ఉండవలసిన శ్రద్ధని వ్యాస భగవానుడు అంత చక్కగా చెప్పాడు. మరొక రహస్యం కాశీక్షేత్రంలో చెప్పుకుంటే ఇంకంత విశేషమండి రుద్రం. ఎందుకంటే రుద్రజాపి అంటే రుద్ర జపపరాయణుడైన వాడు ముక్తో భవేత్, ముక్తిని పొందుతాడు. ముగ్గురికి ముక్తి గ్యారంటీ అని చెప్పారండి. ఎవరికో తెలుసా? ఎవరు సన్యసిస్తారో వారు ముక్తి తప్పదు. అంటే సన్యాసం అంటే శాస్త్రవిధిగా ఎలా చెప్పారో వైరాగ్యంతో ఉండడం, పద్ధతిగా స్వీకరించడం. అంతేగాని మంచి మూడు వచ్చింది కాషాయం కొట్టు కడుగు తిరగడం కాదు సన్యాసం అంటే. దానికి సంప్రదాయం ఉంది ఇక్కడ. అంటే సన్యాసం అంటే అంతవరకు చేసిన కర్మల్ని చక్కగా సన్యసించటం, చేస్తే కదా సన్యసించడం. కనుక అది పెద్ద విధానం. సన్యాసి నిరంతర పరతత్వ చింతనే చేస్తాడు. వివిధేషా సన్యాసి అయినా విద్వత్ సన్యాసి అయినప్పటికి కూడా నిరంతర ఆత్మచింతనే. అది తప్పకుండా ముక్తినిస్తుంది. కనుక సన్యసించిన వాడికి ముక్తి తప్పకుండా వస్తుంది. రెండవది ఏం చెప్పాడంటే అవిముక్తాన్ని ఆశ్రయించిన వాడికి ముక్తి తప్పకుండా వస్తుంది. కాశీక్షేత్రాన్ని ఆశ్రయించిన వాడికి ముక్తి తప్పకుండా లభిస్తుంది. మూడవది ఎవడు రుద్ర జపపరాయణుడో వాడికి ముక్తి తప్పకుండా లభిస్తుంది అన్నాడు. అయితే కాశీ ఎలా ఉంటుందంటే ద్వివిధం కాశీ అన్నాడు. రెండు విధాలుగా ఉంటుంది కాశీ. ఇదంతా కూడా శాస్త్రంలో ఉన్నదే. అవిముక్తోపాసన అనే దాని గురించి యాజ్ఞవల్క్యుడు చెప్తున్న మాటలో చెప్తున్నాం. అవిముక్తోపాసన ఎవడైతే చేస్తాడో వాడికి రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే, స్పష్టంగా మంత్రం అండి, వైదిక మంత్రం. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే. ఎవడు అవిముక్తోపాసన చేస్తాడో వాడికి రుద్రుడు తారక బ్రహ్మమును ఉపదేశిస్తాడు. అవిముక్తోపాసన చేసిన వాడికి రుద్రుడు తారక బ్రహ్మమును ఉపదేశిస్తాడు. ఎందుకంటే జ్ఞానాదేవై కైవల్యం అనేది సత్యం. జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది, కర్మ వల్ల రాదు, సందేహం లేదు. అయితే కాశీని ఆశ్రయించి ఇక్కడ బ్రతకడం కర్మయా జ్ఞానమా? కర్మే. మరి ముక్తి ఎలాగొస్తుందంటే ఆయన కూడా జ్ఞానం లేదు ముక్తి ఇవ్వడు. గనక
వాడు శరీరం విడిచిపెట్టేటప్పుడు వాణ్ణి భైరవుడు యోగ్యుడిగా చేసిన తర్వాత అంతేగాని కాశీలో మరణించినంత మాత్రం ముక్తినిస్తాడని కాదు. కాశీకొచ్చి వాడు చేసిన దోషాల్ని మళ్ళీ నరకాదులకు వెళ్ళనివ్వకుండా భైరవుడు ఇక్కడే పూర్తి చేసి శుద్ధుణ్ణి చేసి వీడు యోగ్యుడయ్యాడని చెప్పి అప్పగిస్తాడు. అప్పుడు విశ్వేశ్వర స్వామి ఇదే విశ్వనాథ మందిరం దగ్గరున్న ముక్తి మండపంలో స్వర్ణ సింహాసనంలో అమ్మ పార్వతీదేవి ప్రక్కన కూర్చుండగా జీవుణ్ణి తన ఒళ్ళో పెట్టుకుని తారక బ్రహ్మ ఉపదేశిస్తాడు. శివరహస్య గ్రంథం ఉపదేశించిన చెవిలో చెప్పడమా? ఇక్కడ ఉపదేశం రెండు రకాలు. లౌకికంగా ఒక గురువు మీకు ఉపదేశిస్తే దాన్ని మీరు మననం చేయాలి, విచారణ చేయాలి, క్రమంగా ముక్తి పొందాలి. ఒక సిద్ధ గురువు మాత్రం ఉపదేశిస్తే అంత సమయం పట్టదు, అది వెంటనే ప్రభావం చూపిస్తుంది. ఉపదేశం మాత్రంతోనే ఒక స్థితికి తీసుకువెళ్ళిపోతుంది. అక్కడ గురువుకి అంత సిద్ధత్వం ఉండాలి, శిష్యుడు కూడా అంత యోగ్యుడైతే క్షణాల్లో సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. దాని ఉదాహరణ చెప్పాలని చాలా ఉంటాయి. పరమేశ్వరుడు ఉపదేశిస్తే తత్క్షణమే గ్రంథి భేదనం జరిగి ముక్తి లభిస్తుంది. కనుక ఆయన తారక బ్రహ్మముని ఇస్తున్నా అంటే వెంటనే ముక్తి ఇస్తున్నాడు, గ్రంథి భేదనం జరిగిపోతుంది. అటు అంటే ఆ తారకం ఏది? ఇది పెద్ద ప్రశ్న అండి. అంటే రామతారకం చెప్తాడని చాలామంది అన్నారు. తులసీదాసులు అంటే మహాత్ములు కూడా రామతారక మంత్రాన్ని విశ్వనాథుడు ఉపదేశిస్తాడు కాశీలో. ఇది పురాణాల్లో కూడా వాక్యం కనబడుతుంది. కానీ అవే పురాణాల్లో మరొక చోట శివపంచాక్షరి మంత్రాన్ని తారకంగా ఉపదేశిస్తాడు మరొకరు చెప్పారు. అయితే శృతి స్మృతులు ఇత్యాదులు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఓంకారానికి తారకం అని పేరు. సన్యాసి కూడా నిరంతరం ప్రణవ జపమే చేస్తాడు, ఇంకే జపానికి అర్హత లేదు ఆయనకి. అందుకే ప్రణవమే మోక్షహేతువు. ప్రణవం ఒక్కటే, ఓమిచ్చేక అక్షరం బ్రహ్మ. ప్రణవమే తారకం, ఓంకారస్తారహ అని వేదమే చెప్తాను. కానీ ఓంకారాన్ని ఉపదేశిస్తాడయ్యా అన్నారు ఇక్కడ. ఇంతకు ఓంకారం ఉపదేశిస్తాడా, పంచాక్షరం ఉపదేశిస్తాడా, రామతారకు ఉపదేశిస్తాడంటే శివుడు చెవులో ఏం చెప్తాడో మనకేం తెలుస్తుంది. ఇక్కడ ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారని మళ్ళీ అనకూడదు. అవన్నీ ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి కదా అంటే ఎవడు దేంతో తరిస్తాడు దాన్ని ఉపదేశిస్తాడు అనుకుంటే సరిపోయింది. ఇది ప్రమాణం. ఎందుకంటే ప్రణవంలో ఏముందో పంచాక్షరిలో అదే ఉంది, ప్రణవంలో ఏముందో రామలో కూడా అదే ఉంది. కనుక అవన్నీ ప్రణవస్వరూపాలే. అది లోతైన అన్వయంతో మనకి తెలుస్తుంది ఇక్కడ. కనుక తరింపజేస్తున్నాడు పరమాత్మ. ఎక్కడ? అవిముక్తంలో. ఎవడు అవిముక్తోపాసన ఎవడు చేస్తాడో వాడికి. జాగ్రత్తగా విన్నారు కదా. కనుక చేయవలసింది ఇప్పుడు ఏమిటి? అవిముక్తోపాసన. ఎందుకంటే ఎందరు గురువులు ఎన్ని చెప్పినా, మీరెన్ని సాధనలు చేసినా ఆఖరికి ఈశ్వరానుగ్రహం లేనిది మోక్షం లేదు. అదే యమయ వేష వృణితే తేనలభ్యాహ అని ఉపనిషత్తే చెప్తుంది. పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాడికి దొరుకుతాడు. ఇక్కడ ఆయన ఎంచుకోవాలి. నీకు ముక్తినివ్వాలని ఆయన అనుకుంటే నీకు ముక్తి రాదు. నీ ప్రయత్నం ఎక్కడరా అంటే అహంకారాలు అనుగూరుకోవాలంటే ఆయన అనుగ్రహించాలి. అలా అనుగ్రహించే పరమేశ్వరుడు స్వయంగా తారక బ్రహ్మను ఉపదేశిస్తాడు. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్ట. ఎవరికి? అవిముక్తోపాసకుడికి. అవిముక్తాపాసకుడు అంటే ఎవరు? గొప్ప ప్రశ్న వేశారు. కాశీలో ఉన్నవాడు. కనుక కాశీ క్షేత్రం రెండు విధములు అన్నారు. మళ్ళీ బాహ్యంగా చూసేటటువంటి కాశీ ఒకటి, ఇది మనం ఉన్న చోటు, భూమి యందున్న కాశీ. ఈ కాశీ భారతీయులకు లభ్యమవుతున్న ఒక మహావైభవ రాశి. అందరికంత తేలిక అండి కాశీకి రావడం కానీ కాశీని ఆశ్రయించడం కానీ అంత తేలిక కాదు. అందుకే బాహ్య కాశీ, ఇక అంతర్గత కాశీ. అగస్త్యుల వారు అంటారు అంతరవిముక్త క్షేత్రంబు నాశ్రయింతు అన్నారు. ఇక్కడ అంతరవిముక్త క్షేత్రం, ఇది కాశీకొచ్చి సాధన చేయడం ఇంకా మంచిదండి. ఇక్కడ అంతర్విముక్త క్షేత్రం అంటే వారణాసి అయ్యా అన్నాడు. ఇక్కడ వారణాసి అంటే ఏమిటంటే వారణాసి మధ్యలో ఉన్నది వారణాసి అన్నాడు. ఇక్కడ వరణ అని ఒక నది, అసి అని ఒక నది, ఈ రెండు గంగలో కలుస్తూ వరణికి అసికి నడుమ ఉన్న భూభాగం ఏదుందో అది వారణాసి అవుతున్నది అన్నారు. ఇక్కడ అయితే ఆ వారణాసి ఎక్కడ ఉందంటే నీ లోపల కూడా ఉంది అన్నాడు. ఇక్కడ బాహ్య వారణాసి ఇప్పుడే చెప్పుకున్నాం. అంతర్గత వారణాసి ఏదంటే భృఘ్రాణంబుల సంధి అవిముక్త క్షేత్రంబు. భృఘ్రాణంబుల సంధి. భ్రూ అంటే కనుబొమల నడిమి, ఘ్రాణం అంటే నాసిక. ఈ రెండిటి నడిమి ప్రాంతం ఏదైతే ఉన్నదో అది అవిముక్త క్షేత్రము అని చెప్పారు. అంటే ఈ నడిమి ప్రాంతం అనగానే నాసికకి ఇటు అటు రెండు నాడులు ఉంటాయని చాలా మందికి తెలుసు. ఇడా పింగళ, మధ్యలోను సుషుమ్న. ఇడా పింగళ నాడే వరణ అసి, సుషుమ్న గంగ, ఈ మూడు కలిసిన చోటు వారణాసి. అది భూమధ్యస్థానం, అది జ్యోతిర్లింగ స్థానం. ఇప్పుడు యోగ విషయంలో ఎక్కువ నేను చెప్పట్లేదు కానీ ఇక్కడ ఎంత అవసరం అంత చెప్పుకుంటున్నాం. ఒక మహా జ్యోతిర్లింగం ఉంది మనలో, అందరిలో ఉందండి. అది ఉంటేనే ఇక్కడ దాకా రాగలిగాం. జ్యోతిషామపి జ్యోతికి, అదే జ్యోతిర్మండలాలకు కూడా జ్యోతి. అది ప్రకాశముగా కనబడుతున్న వాటికి అసలు ప్రకాశమైన స్వయం ప్రకాశ వస్తువేదో అదే పరమాత్మ అని చెప్పారు. అదే సూర్యచంద్రాదులకి
మొత్తం జ్యోతిర్మండలాలకు ప్రకాశం అది. అది మనలో కూడా ప్రకాశం ఇస్తుంది. ప్రకాశం అంటే చైతన్యం. ఇంత చైతన్యానికి హేతువైనది ఎలా ఉందంటే లింగ రూపంలో ఉందయ్యా నీలో అన్నాడు. చూసారా? చైతన్యం మనలో లింగంట. లింగం అంటే లీనమైంది. లీనమై ఉన్నది ఉంటేనే మనం ఉన్నాం. ఆ లీనమైన దాన్ని నువ్వు ఎలా ఉపాసిస్తావంటే ఒక స్తంభంలా నీలో ఉంది. అదే పరిశీలించన్నాడు ఇక్కడ. ఇక్కడ అనేక మంది పండితులున్నారు, పెద్దలున్నారు. ఒక్క మాట చెప్తే ఔచిత్యం తెలుసుకునే స్వారస్యం ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక కొంచెం వెళుతున్నాయి అన్యదా భావించవద్దు. మనలో ఒక అగ్నిస్తంభం ఉంది. మీరందరూ శివ జ్యోతిర్లింగ ఆవిర్భావ కథ వినుంటారు. శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవిస్తే తుది మొదళ్ళు తెలుసుకోలేకపోయారు కనుక ఇద్దరు ఆ పక్కన నిలబడుతూ ఉండిపోయారు. అది మీరు పరిశీలిస్తే ఇడ పింగళ మధ్యలో సుషుమ్న, ఇది ప్రధానం. ఈ సుషుమ్న ఎలా ఉన్నది అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు సాగే నాడి ఇది ఒక్కటే. ఇడా పింగళ మాత్రం భూమధ్యం దాకా వచ్చి ఆగిపోతాయండి. మీరు పరిశీలిస్తే ఒక చిన్న శరీరాన్ని ఒక్కసారి పరిశీలించండి. భూమధ్యం వరకు 2, భూమధ్యం తర్వాత 1. మీరు ఆలోచించండి. కాళ్ళు మొదలుకొని భూమధ్యం వరకు 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, అన్ని 2 ఉన్నాయా లేదా? ద్వంద్వం. దీనిపైనంతా ఏకం. అయితే సుషుమ్న ఎక్కడుంది? ఆ ద్వంద్వంలో కూడా ఉంది. ఇటు అటు ద్వంద్వములు పనిచేస్తున్నది అదే, అలా వస్తున్నది. ఈ ద్వంద్వములు ఇక్కడ ఆగిపోయాయి, స్టాప్ అయిపోయాయి. ఇంకా 10 మాత్రం పైకి వెళ్ళిపోతుంది. నీకు నెత్తిందు కనుక అంతు చెప్తున్నావు కదా, అనంతం అది అలా వెళ్ళిపోతుంది. దాని అంతు నువ్వు చెప్పలేవు, దాని ఆది నువ్వు చెప్పలేవు, అంతున్నది. కానీ మూలాధారం నుంచి బయలుదేరిన ఎడా పింగళలు కూడా వచ్చి ఇక్కడ ఆగిపోవలసిందే. కానీ దాని క్రింద భాగం కానీ పై భాగం కానీ అవి కూడా తెలుసుకోలేవు. కానీ ఇడా పింగళ్ళు బ్రహ్మ విష్ణు స్థానంలో ఉంటే సుషుమ్న యుందున్నటువంటి కేవల చిదేకర స్వరూపిణి బిసతంతు తనీయసి అయినటువంటి మహాతేజస్సు ఏదైతుందో అదే మహాగ్నిలింగంగా యోగ దృష్టితో వర్ణించారండి. పురాణ కథల్లో యోగ మర్మాలుంటాయి, వేదాంత మర్మాలుంటాయి. ఇవేవి తెలియని వాళ్ళకి కథలు మాత్రమే కనబడతాయి. అది నమ్మని వాళ్ళు ఈ లోతుల్లోకి అలుగు వెళ్ళలేరు. నమ్మితే కదా పరిశీలన. అందుకే ఎవడు నాస్తి అంటాడో వాడికి అన్నీ నాస్తే, ఎవడు అస్థి అంటాడో వాడికి ఎప్పటికైనా సత్యం దొరుకుతుంది. తెలుసుకోండి. ఇక్కడ లేదన్న వాడికి ఏదీ లేదు, ఉన్నదన్న వాడికి ఎప్పటికైనా లభిస్తుంది. కానీ ఆస్తికుడు ఎప్పుడైనా పొందగలడు. అస్థి ఇది బోధనేనా అని శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. మొత్తానికి మహాగ్నిలింగం అంటే అర్థమైంది కదా. ఇలాగ మనలో ఉన్న మహాగ్నిలింగాన్ని ధ్యానించమని పెద్దలు చెప్తారండి. మీరు ఒక్కసారి ధ్యానం చేస్తే మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్ళిపోతుంది. ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మబిలం విలసంతీం విసతంతు తనీయసిం విద్యుత్ పింజ పింజరాం వివస్వదయిత భాస్త ప్రకాశం. ఆ తేజస్సు ఎంత గొప్పదో తెలుసా మీలో ఉన్నది. మీరు ఏదంటే పుట్టి చచ్చే శరీరం అనుకుంటున్నారేమో. మీరు అలా అనుకుంటున్నా మీకు చైతన్యాన్ని ఇస్తున్నది సూర్య చంద్ర అగ్ని మండలాల సమూహమైన మహా తేజస్వరూపం. మహా తేజస్వరూపం అదే జ్యోతి, అదే మహాగ్ని. అది మీలో దర్శించవలసిన అగ్ని. ఆ అగ్ని మీలో ఎలా ఉందో విశ్వంలో అలా ఉన్నది. మీలో అధోలోకమైన మూలాధారం క్రింద నుంచి కూడా ఊర్ధ్వలోకమైన శాస్త్రానికి పై వరకు కూడా వ్యాపించున్నట్లే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పుణ్యందు వాంతామృతై హస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ జాతే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని ధ్యాన శ్లోకంలో చెప్తున్నాం. ఎక్కడో కంటి కనబడిన అధోలోకాల నుంచి కంటికి గోచరించిన ఊర్ధ్వలోకాల వరకు వ్యాపించిపోయినటువంటి శుద్ధమైన స్ఫటిక జ్యోతి. స్ఫటికం అంటే నిర్వికారం, జ్యోతి అంటే ప్రకాశం ఈ అర్థం. అందుకని స్ఫటికం అంటే కృష్ణలింగం అని అర్థం కాదు ఇక్కడ. నిర్వికారం, అది అంతలా ఉన్నా ఏది అంటదు. స్ఫటికాన్ని మీరు రంగు వస్తువులు ముంచినా దాని రంగు అంటదండి. ఇక్కడ రంగు ప్రతిఫలిస్తుంది. అలాగే ఇంత శరీరంలోనే అది శుద్ధమే. అందుకు జ్యోతి స్ఫాటికలింగ మౌళి వెలసత్. అలాంటి స్ఫటికలింగాన్ని ఉపాసించవలసిన చోట్లు చెప్తున్న సాధనగా ఒకటి మూలాధార స్థానం. అక్కడున్నటువంటి జ్యోతి స్వయంభూలింగం అని చెప్పబడుతుంది. అదేవిధంగా హృదయస్థానం, అక్కడున్న జ్యోతి బాణలింగం అని చెప్పబడుతుంది, ప్రాణలింగం అని చెప్పబడుతుంది. భూమధ్యస్థానం దగ్గర జ్యోతిర్లింగం అని చెప్పబడుతుంది. జ్యోతిర్లింగం ఎక్కడుంది? భూమధ్యస్థానం. అది గుమ్మం లాంటిదండి. ద్వంద్వంగా ఉన్న ప్రపంచానికి ఏకంగా ఉన్న ఈశ్వరుడికి మధ్య గుమ్మం లాంటిది. మనం వాటిలోనే తిరుగుతున్నాం, రెండిట్లోనే. 2 దాటి పైకి వెళ్తూనే ఆ పైన తెలుసుకుంటూ రెండిట్లో మసలాలి అంటే గుమ్మం దగ్గర ఆగాలి. బాహ్యకాశి, అంతర్గత కాశీ ఇక్కడ. ఇది ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన భూమధ్యంలో దృష్టి వెంటనే నిలవదు, నిలిచినా పట్టదు, పట్టినా అంటదు. దానికి సాధన కావాలి, బహుకాల సాధన చెయ్యాలి, ఏకాగ్రత కావాలి, దృష్టిని దాన్ని నిలబెట్టాలి. అందుకే
ఒకప్పుడు పరమహంస గారు సాధన చేస్తుంటే తోతాపూరి ఆయనకి చెప్తున్నప్పుడు భూమధ్యంలో దృష్టి నిలవట్లేదంటే ఒక గాజు పెంకు తీసుకుని భూమధ్యంలో గుచ్చెట్టాడు. ఇప్పుడు పెట్టాడు. మండుతూ మండుతూ ఉంటే అలా చూస్తున్నాడు. రేపటి నుంచి గాజు పెంకులు గుచ్చుకునే ప్రయత్నం చేయకండి. ఆ గురువు ఆ శిష్యుడికి అది వర్తిస్తుంది ఇక్కడ. అంటే దృష్టి అక్కడ పెట్టమని చెప్పడం, ఏది చెప్తే ఏమొస్తుందో ప్రమాదం. కానీ గాజు పెంకు గుచ్చుకోమన్నారు అని చెప్పి ఆ ముక్క తీసి వైరల్ చేసి ఇంకా రేపు పొద్దున గాజు పెంకు గుచ్చుకోమంటాడా అని మరికొంతమంది ఎందుకు రెండు గోల. అందుకే వెంటనే ఈ మాట కూడా చెప్తుండాలి వెంటనే. అంటే దృష్టి భూమధ్యంలో పెట్టే, ఎందుకంటే ఇక్కడ వింటున్న కాలక్షేపం వాళ్ళ మధ్యలోనే గొప్ప సాధనా దృష్టి గల జిజ్ఞాసులు ఉంటారు కనుక నేను చెప్తాను. అక్కడ దృష్టి పెడితే జ్యోతిర్లింగం అని దృష్టి పెట్టుట. అక్కడ జ్యోతిర్లింగ స్థానం ఏది? వారణాసి. వారణాసి ఏది? ఇక్కడ. కానీ అవిముక్తోపాసన అంటే దాని యందు దృష్టి పెట్టి ఉండగా యోగి శరీరం విడిచిపెడితే కాశ్యాంతు మరణాముక్తి, వాడు తప్పకుండా ముక్తి పొందుతాడు. కనుక ఇప్పుడు 2 కాశీలు. సన్యాసాశ్రమంలో ముక్తి గ్యారంటీ, నమస్కారం. అది అవిముక్త స్థితి. అవిముక్తం అంటే విడిచిపెట్టకుండా ఉండే చోటు. ఆత్మతో విడిచిపెట్టకుండా ఉంటాడు సన్యాసి. మనం ఆత్మను తప్ప అన్నీ విడిచిపెట్టేస్తాం. ఆత్మని విడిచిపెట్టేస్తాం, అన్నీ పట్టుకుంటాం. ప్రపంచం పట్టుకుని ఆత్మని విడిచిపెడతాడు సంసారి, పరమాత్మని పట్టుకుని ప్రపంచాన్ని విడిచిపెడతాడు సన్యాసి. ఇక్కడ అసలైన సన్యాసి గురించి చెప్తున్నా. సన్యాసి గురించి సమశాంతో నిష్ఠా శాంతి పరాయణ అని చెప్పబట్టే సన్యాసం. అది వస్త్రాలతో వేసుకునే వేషం కాదు, విచారణతో తెచ్చుకోవాల్సిన స్థితి. అది గృహస్థు కూడా పొందవచ్చు, అది వేరే విషయం. మొత్తానికి సన్యాసం అంటే అర్థమైంది కదా. వాడికి ముక్తి తప్పదు. ఎందుకంటే అవిముక్తం, ఆత్మతత్వంతో విముక్తం కాకుండా ఉన్నాడు వాడు అవిముక్తోపాసకుడు. రెండవది ఏం చెప్పాం? ఈ అవిముక్తం. ఎందుకు దీనికి అవిముక్తమైన పేరు వచ్చిందంటే శివుడే చెప్తాడు పార్వతితో, అనిశంభు మన చేతన విముక్తమయ్యునికి. నువ్వు నేను ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉంటాం కనుక దీని పేరు అవిముక్తం అన్నారు ఇక్కడ. అంటే శివపార్వతులు ఎప్పుడు విడిచిపెట్టారండి. అంటే ఇప్పుడు ఇంత ట్రాఫిక్ పెరిగిపోయింది కనుక పూర్వంలా ఉండడేమో విశ్వనాథుడు అనుకోవచ్చు. ఆయన ఈ ప్లేన్లో ఉండాడు కనుక పర్వాలేదు ఇక్కడ. కనుక ఎప్పుడు విడిచిపెట్టాడు ఆయన, కనుక దీని పేరు అవిముక్తం. కనుక 2 అవిముక్తాలైపోయి. సన్యాసి ఆత్మగా ఉన్న పరమేశ్వరుని ఎప్పుడు విడిచిపెట్టాడు, ఇక్కడ శివుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. 2 అవిముక్తాలైపోయి. 3వ అవిముక్తం అంటే ఇక్కడ ఎప్పుడు విడిచిపెట్టట్టు ఆయన. మరి ఎప్పుడు విడిచిపెట్టాడు కదా, నాకెందుకు కనపడలేదంటే నువ్వు చూడలేదు అంతే. ఇక్కడ ఏం కాశీకి వచ్చిన వాళ్ళందరూ విశ్వనాథుని చూడకుండా వెళ్ళలేని వాళ్ళు అందరు లేరండి. అలాగే ఈ శరీరంలో కూడా విశ్వనాథుని చూడకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే ఇంకొక అవిముక్త ఉపాసన ఉంది. సన్యాసం ఒకటి, బాహ్యమైనటువంటి కాశీ ఒకటి. సన్యాసం అంటే ఇంకొక అర్థం చెప్తుంది, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం కాశీ. కాశ్యాంత మరణాన్ముక్తి అంటే బ్రహ్మజ్ఞానంలో ఉన్నవాడు ఎప్పుడు మరణించినా ఎక్కడ మరణించినా ముక్తుడే. అది అరుణాచలంలో పరమపదించినా, కాంచీపీఠంలో పరమపదించినా అది ముక్తే. వాడు కాశీకి రాలేదు అనకూడదు, బ్రహ్మజ్ఞాని. కానీ బ్రహ్మజ్ఞాని కాశ్యాంత మరణాన్ముక్తి అంటే బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉండగా మరణించిన వాడు ముక్తిని పొందుతూనే ఉన్నాడు. అది కాశీ. రెండవది బాహ్యమైన కాశీలో మరణించిన వాడు తప్పకుండా ముక్తి పొందుతాడు. ఇక్కడికి వచ్చి పాపాదులు చేసిన వాడు భైరవుని ద్వారా శిక్ష పొంది శుద్ధుడే ముక్తిని పొందుతున్నాడు. ఎలాగోనా క్రమశః సాక్షాత్ ఎలాగైనా ఇక్కడ ముక్తి తప్పదండి ఎవరికైనా. క్రిమి కీటకాలకు కూడా ముక్తి తప్పదు, తెలుసుకోండి ఇక్కడ. మూడవది భూమధ్య స్థానంలో ధ్యానిస్తూ శరీరం త్యజించినప్పుడు ముక్తి పొందుతున్నాడు. కానీ 3 కాశీలు చెప్పాను ఇక్కడ. బ్రహ్మజ్ఞానం ఒక కాశీ, బాహ్య కాశీ, భూమధ్య ఆజ్ఞాచక్ర స్థాన ధ్యానం 3వ కాశీ. 4వ కాశీ ఒకటి ఉందిట. ఆ కాశీలో ఉన్నవాడు కూడా ముక్తి పొందిపోతాడు. 4వ కాశీ ఎక్కడుందో తెలిసే వేదంలో ఉంది. ఆ కాశీ ఏదంటే రుద్ర నమక మంత్ర రాశికి కాశీ అని పేరు, అవిముక్తోపాసన. కనుక వేదంలో కాశీ ఏమిటయ్యా అంటే 11 అనువాకాల రుద్రం అండి. ఇక్కడ భూమి యందు కాశీకి ఎంత ప్రాధాన్యం ఉన్నదో వేదమునందు రుద్రానికి అంత ప్రాధాన్యం ఉన్నది. కనుక 4 కాశీలు మర్చిపోవద్దు. మనం ఎక్కడ ఉన్నది ఇక్కడ. అంత నిద్రపోతూ జోగుతూ విన్నా ఒక్క మాట గుర్తుపెట్టుకునే చాలు. ఇక్కడ అలాంటి కాశీలో ఉన్నాం మనం ఇక్కడ. అలాంటి రుద్రస్థలమైనటువంటి అంటే రుద్రం కాశీ. ఈ కాశీలో రుద్రాన్ని చెప్పుకోవడం కంటే ఇంకేం కావాలండి ఇక్కడ. అలాంటి భాగ్యం మనకు లభించింది. ఒక్కొక్కప్పుడు మనకి అదృష్టవశాత్తు వచ్చిన భాగ్యాలను పోల్చుకోలేం. అది అద్భుతాలు ఎప్పుడో జరుగుతాయి అనుకోవద్దు. జరుగుతున్న అద్భుతాలను గుర్తించే శక్తి మన పరమాత్మను అడగాలి ఇక్కడ. ఇది చాలా అవసరం అండి ఇక్కడ. ఎందుకంటే తులసీదాసు రాముడు వస్తాడని చందనం పూస్తున్నాడు, సరిగ్గా అప్పుడే నిద్రపోయాడు. ఎందుకంటే ఈ చందనం రాముడికి పూద్దామని. ఆ రాముడు వచ్చి ఈయనకు పూసి వెళ్ళిపెట్టా. ఈయన లేచి రాముడు రాలేదు, ఈ చందనం ఎవడు పూసాడు. హనుమంతుడు చెప్పాడు, ఎవరు పిచ్చివాడా, ఆయన వచ్చినప్పుడే నేను నిద్రపోయాను ఆయన అని. కానీ అద్భుతాలు జరిగినప్పుడు నిద్రపోవద్దు, పట్టుకోలేం తెలుసా. అది అద్భుతమైన విషయం మనం ఉన్నటువంటి చోటు. కనుక 4 కాశీలు గుర్తొచ్చాయి కదా. రుద్రం ఒక కాశీ, మనం ఉన్నది ఒక కాశీ. కనుక కాశీలో కాశీని పట్టుకుంటే లోపల కాశీని ఎప్పుడైనా చూడగలం మనం ఇక్కడ. కనుక రుద్రం ఒక తారక ఉపదేశం.
కనుక 7 రోజుల పాటు మనం ఉపదేశాన్ని పొందుతున్నామని భావిద్దాం. చెప్పేది నేను, వినేది మీరు కాదు. వాగర్థంబులు శ్రోతృవక్తులు జగద్వంజుండు అద్వైత విద్యాగోష్ఠిన్ పరికింపనీశ్వరుడు కాదా అంటాడు ధూర్జటి. కనుక ఇక్కడ కేవలం పరమేశ్వరుడే ఆయన ఒళ్ళో కూర్చోబెట్టి మన రుద్రుని చెప్తున్నాడు. ఎందుకంటే వీడు కూడా విని చెప్తున్నాడు, మీరు వింటున్నారంతే. ఇక్కడ కానీ వినిపించే రుద్రునికి, పలికించే రుద్రునికి నమస్కారం చేసుకుంటూ రుద్రుని యొక్క మహిమ చెప్పుకుందామంటే అసలు రుద్రనామం ఎంత విశేషమయ్యా. రుద్ర రుద్ర అని ఇప్పుడు 10 సార్లు అన్నామే. రుద్ర అంటే అర్థం ఏమిటి? కనుక రుద్ర అనే శబ్దం కనపడగానే మనం ఊగిపోతూ తీవ్రంగా ఉన్నాడు. ఈ మధ్య అదొకటి. శివుడు అనగానే ఎంత జుట్లు అలా విరగబోసుకొని భయంకరమైన చప్పుళ్ళు అలా ఉండాలని అనుకుంటారు. అరే ఆయన అసలు శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం. అసలు రుద్రతత్వం ఆలోచిస్తే రుద్రుడు లేని చోటు లేదయ్యా అన్నాడు. ఇక్కడ విశ్వమంతా రుద్రంగా ఎవడు దర్శిస్తాడో వాడు ధన్యుడు. విశ్వమంతా రుద్రుడిని దర్శించాలి. ఇక్కడ దర్శించడం కాదు, ఉన్నవాడిని తెలుసుకోవాలి. దర్శించడం అంటే ఇక్కడ మీకు మంచి డిజిటల్ ఎఫెక్ట్తో లేదా గ్రాఫిక్స్తో శివుడు విశ్వమంతా కనబడతాడని అర్థం. ఇక్కడ అంటే రుద్ర అని అర్థం తెలిస్తే ప్రపంచంలో లేని చోటు లేదు. కనుక అంతా రుద్రమయమే. అంతా రుద్రుడు ఎలా ఉన్నాడు? వ్యాపించిపోయి ఉన్నాడు. కానీ ఇంత విశ్వంలో రుద్రుడు ఉన్నాడు అంటే విశ్వమంతా వ్యాపించాలి కదా. వ్యాపించిన వాడు అనడానికి సంస్కృతంలో శబ్దం ఉంది, విష్ణువు. వ్యాపించిన వాడు అంటే విష్ణువు అని అర్థం అండి. విష్ణువు అనగానే మనకి వెంటనే బొమ్మ కడుతుంది, కానీ విష్ణు శబ్దానికి మాత్రం వ్యాపించిన వాడు అని అర్థం. కానీ అంతా వ్యాపించిన వాడు ఎవడని చెప్పాం? రుద్రుడు. కానీ రుద్రుడు అంతా వ్యాపించిన వాడు, ఇది తెలుసుకో. రుద్రుడు అంతా వ్యాపించిన వాడు. ఇటు నుంచి రండి, అంతా వ్యాపించిన వాడు రుద్రుడే. కనుక మనకు 2 జ్ఞానాలు ఉంటే చాలు. రుద్రుడే అంతా వ్యాపించున్నాడు ఒకటి, అంతా వ్యాపించిన వాడు రుద్రుడే. ఈ 2 జ్ఞానాలు ఉంటే చాలు, మనకి ఏవి అక్కర్లేదు. జాగ్రత్తగా విన్నాం కదా. కనుక నీకు భగవంతుడే గుర్తుంటే భగవంతుడు ఎంత వ్యాపించాడని తెలుసుకో. నీకు ప్రపంచమే గుర్తుంటే ప్రపంచమంతా పరమాత్మను గుర్తుపెట్టుకో. మొత్తానికి ఇద్దరిని వేరుగా చూడకు, అదే అయిపోయింది. కనుక నువ్వు ఎక్కడ తిరుగుతున్నా, ఎక్కడ నడుస్తున్నా అంతా పరమేశ్వరుడు వ్యాపించున్నాడు అంటున్నా. అంతా అంటే ఎక్కడ చెప్పండి? అంతానండి. అంతా నీ చుట్టూ చూపించావు, మరి నీలో తప్పు కదండి. మిమ్మల్ని ఒక్కరిని మినహాయించుకుని అంతా ఉంది అంటే అదేమైనా బాగుందండి? ఒక సముద్రం నుంచి కెరటం లేచి ఎంత నీరో అందుట, ఇదంతా నీరేనండి. మరి తమరు కూడా నీరేనండి, మర్చిపోకండి. కెరటం గారికి చెప్పాలి తమరు కూడా నీరేనండి. ఇక్కడ అలాగే అంతా ఆయన వ్యాపించునంటే అంటున్న వాళ్ళలో కూడా అంతా ఆయన ఉన్నాడు కదా. మరి ఆయన తప్పేం లేదు, ఏముందండి? అంతా ఆయన అయినప్పుడు నువ్వేమనాలి? నేను కూడా ఆయన అనాలి కదా. దాన్ని శివోహం అన్న ఇక్కడ మరొకటి అన్నాడు. ఇక్కడ అయిపోయింది. కనుక ఇప్పుడు 2 పట్టుకు మననం చేసుకో. ఏమిటి? ఎవడైతే అన్నిటినీ మించిన రుద్రుడో ఆయన శివుడు అన్నావు, ఆయన అంతా వ్యాపించారంటే శివుడే విష్ణువు అయ్యాడు. కానీ అంతా వ్యాపించిన విష్ణువే శివుడు అన్నావు, విష్ణువే శివుడు అయ్యాడు. 2 కలిపంటే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అయ్యాడు. అంతే అయిపోయింది. ఇక్కడ ఇది ఒక్కటి తెలుసుకుంటే మొత్తం వేదమత సారం తెలిసినట్లయ్యా. ఎందుకంటే నీకు ఎప్పుడు ప్రపంచం కనిపిస్తుంది, పరమాత్మ కనబట్టు. అందుకే ఆయన గురించి ప్రవచనాలు పెడతారు. ప్రపంచం గురించి ప్రవచనం చెప్పక్కర్. ఎందుకంటే పరమాత్మ అంతా ఉన్నాడన్నా నీకు తెలియడం లేదు కనుక ఆయన తెలిసేటట్టు చేసేది ప్రవచనం. ప్రపంచం కనబడుతోంది, కనబడుతున్న వస్తువుల గురించి ప్రపంచం అక్కర్లేదు. కళ్ళు చాలు, ఒళ్ళు చాలు. కనుక ఉన్నదంతా ఈశ్వరుడిని చెప్పడం కోసం నిరంతరం గురువు కర్ర పట్టుకుని నెత్తి మీద కొడుతూ ఉంటే గుర్తుకొస్తూ ఉంటుంది. ఎప్పుడు వాడు పరిసారి కర్ర పట్టుకుని కొట్టుకోవాలని కాకుండా మీకు మీరే కొట్టుకుంటూ ఇదంతా ఈశ్వరుడు, ఇంత ఈశ్వరుడు అనుకోవాలి. అలా అనుకోవడమే మంత్రం. దాని పేరు శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అదే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అయిపోయింది అంతే ఇక్కడ మొత్తం. కనుక ఎవడు రుద్రుడు వాడి విష్ణువు కనుక ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే అయిపోయింది. ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడండి. కనుక ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే రుద్రుడు లేని చోటు లేదు. అదే ఒక్కడు నువ్వు తెలుసుకుంటే అన్ని చోట్ల రుద్రుడు అంటే రుద్రుడు నీవాడు కదా. మావాడు అన్ని చోట్ల ఉంటే ధైర్యం, అంతే కదండి. ఎవడో మంచి పొజిషన్లో ఉన్నవాడు మనవాడై కాశీలో టెంపుల్లో ఉన్నాడు అనుకోండి, అంత ధైర్యంగా వచ్చేస్తుంది. అవునా లేదా? దర్శనంకే అసలు కార్తీకం విపరీతమైన రష్. అందులో క్యారిడార్ కట్టింది గురించి అసలు వెళ్ళలేమండి. ఏం పర్వాలేదండి, అక్కడ పెద్ద ఆఫీసులు ఉన్నాయి, మనవాడే ధైర్యంగా వచ్చేస్తున్నారు కదా. అంటే భయం కలిగించిన చోటైనా మనవాడు ఉంటే అంత ధైర్యం. కానీ మనవాడు నేను రుద్రుడు నాలో అంతటా ఉన్నాడు, అంత ధైర్యంగా బ్రతకాలండి. ఆ ధైర్యంగా బ్రతకడం నేర్పేదే ఆధ్యాత్మిక తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి. అది తెలియజేయడం కోసమే రుద్రం పుట్టింది. ఇక్కడ మొత్తం అన్ని చోట్ల ఆయన ఉన్నాడని తెలుసుకో. అన్ని చోట్ల ఆయన ఉన్నాడని తెలిసాక నువ్వు దేనికి భయపడక్కర్లేదు. ప్రతి చోట ఆయన ఉన్నాడు కదా. అలా అనుకున్నప్పుడు కలడం బోధి కలండు గాలి కలడాకాశం భూనన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలను పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడు ఓంకారమనం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడు ఈశుండు కలండు తండ్రి వెదకంగానే యా ఎడల్ అన్నాడు. అనుభవం ఉన్న ప్రహ్లాదుడు. అనుభవము లేదు, ఒప్పుకోవడానికి అంగీకరించడు. అలాంటి హిరణ్యకశిపుడికి అది అర్థం కాలేదు. సరే ఏం చేస్తాం?
కనుక అంతటా ఉన్నాడు అని చెప్పేది ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే. గొప్ప మాట అన్నాడు. రుద్రుడు అంతటా ఉన్నాడు. అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అది తెలుసుకోవడానికి రుద్రం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇంతవరకు విష్ణు అంటే వ్యాపకుడు అని చెప్పాం. రుద్ర అంటే ఏమిటని చెప్పలేదు. ఇంకా అసలు ఆయన గురించి కదా చెప్పుకుంటున్నాం. ఇక్కడ రుద్రనామానికి అర్థం ఎన్నో చెప్పింది. ఎవరు? వేదమే చెప్పింది. ఎందుకంటే సాహిత్య శబ్దాలకు అర్థం చెప్పడానికి నిఘంటువు ఉంటుంది, వైదిక శబ్దాలకు అర్థం చెప్పడానికి నిరుక్తం ఉంటుంది. ఇక్కడ నిఘంటువులతో అర్థం చెప్పకూడదు. అందుకే వేదానికి మామూలు సంస్కృతంతో అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తే వేదమాత భయపడుతుంది. వేదానికి ఆ శబ్దం వేరు, ఆ శాస్త్రం వేరు. అది వేద మంత్రములు ఋషి దర్శించినవి, అప్పుడు రాసినవి కావు. భావించి రాస్తే మామూలు వాడు, దర్శించి రాస్తే ఋషివాడు. మరి రాసాడు ఆయన, దర్శించాడు. ఋషి చెప్తున్న శబ్దానికి అర్థం చేసుకోవాలంటే బహుశాస్త్రముల యొక్క పరిజ్ఞానం అవసరం. ఇది సమాధి స్థితిలో వినబట్టే శబ్దం, అది వినబట్టే శబ్దం, ఆయన రాసింది కాదు. కానీ శబ్దాలంటికి దివ్యమైన అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలు ఎన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు. ఏది నిరుక్తాది శాస్త్రములు చెప్పాయో, ఏది సంపూర్ణ వేదవేత్తలైన భాష్యకారులు చెప్పారో వాటి ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ని అర్థాలు ఎందుకు చెప్పుకోవడం ఏంటంటే 2-3 చెప్పేటప్పటికల్లా 1-2 మర్చిపోవచ్చు. అందుకోసం కాదు ఇక్కడ. ఎన్ని అర్థాలు చెప్పాడండి, ఏమిటండి అంటే గుర్తులేవులేండి అనడానికి కోసం కాదు ఇక్కడ. కానీ ఇన్ని అర్థాలు ఒక్క నామానికి ఉంటాయి కనుకనే నామం మంత్రం అవుతుంది. ఒక నామానికి అంత శక్తి ఎందుకు ఉంటుంది అంటే ఇన్ని అర్థాలు ఉంటాయి. బాహ్యంగా వినగానే ఒక అర్థం, అది నిఘంటు అర్థం, లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే పరమేశ్వర పరమైన శబ్దం ఉన్నప్పుడు అర్థాలు వేరుగుంటాయి. అతను మహారౌద్రంగా వచ్చారండి, రుద్రుడండి అంటే నీ దృష్టిలో భయంకరంగా వచ్చాడని చెప్పడం. కానీ వేదం రుద్రుడని చెప్పినప్పుడు దాని అర్థం ఏమై ఉంటుంది, ఇది ఆలోచించాలి. ఆ ఆలోచనే ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఋషుల వాక్యం ఊతంగా ప్రమాణముగా రుద్ర శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ముందు లౌకికంగా చూస్తే రోదయతి సర్వం అంతకాలే, నిరుక్తార్థములు కనుక వాటి నిర్వచనాలతో సహా భాష్యంతో సహా చెప్పుకుంటున్నాం. అంతకాలమునందు అందరినీ ఏడిపిస్తాడు. శంకరులు దీన్ని మాటనే చెప్తూ భ్రశ్యత్ దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచంలయన్ కించి నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్ అంటారు శివానంద లహరిలో. భ్రశ్యత్ దేవగణం త్రసన్మునిగణం, అంత దేవతలు కూడా తెగ తిరుగుతూ ఉంటారే, వాళ్ళు కూడా ప్రళయకాలం వస్తే వణికిపోతారు. ఏమి 7 కల్పాలు ఆయువు ఉన్న మార్కండేయుడు అంత తపశక్తి ఉన్నవాడే భయపడిపోయాడు ప్రళయాన్ని చూసి. ప్రళయం చూడడం అంత తేలిక కాదు. అదే ప్రళయం మనం ఒక లాంజ్లో కూర్చుని టీ తాగుతూ చూసేటంత సీన్ ఏం కాదు. మనం మిగలం. అప్పుడు మన ప్రళయం చూడటమే మహా కష్టం, అనుభవించడం మరీ కష్టం. అందుకే అప్పుడు కూడా ఉండేటువంటి దేవతలు భయపడతారు. అందుకే ప్రశ్య దేవగణం త్రసన్మునిగణం అన్నారు, కానీ మనుషుగణం అనలేదు. వీళ్ళు భయపడ్డానికి కూడా మిగలలేండి, ఈ లోపల పోతారు. కనుక దేవతలు ఋషులు కూడా భయపడుతూ ఉంటారే, అలాంటి ప్రళయకాలంలో నిర్భయంగా నువ్వే ఉంటావు. ఎందుకంటే నశించిపోతామని భయపడుతున్నప్పుడు భయం లేకుండా ఎవడు ఉండగలంటే ఎవడు నశించడు వాడు ఉంటాడు. శాశ్వతమైన శివుడు అలా ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాడు. అలా ఉన్నటువంటి వాడు ప్రళయకారకుడు. ప్రళయకార స్థితిలో వీళ్ళందరూ ఆ విధంగా బాధపడుతున్నారు కనుక అందరిని ఏడిపిస్తున్నాడు. అందుకే అందరిని ఏడిపించేవాడు అని అర్థం. రుద్రుడు అంటే అర్థం ఏంటి? ఏడిపించువాడు. ఏమైనా బాగుందా అండి? ఒక అర్థం ఏడిపించేవాడు. ఏడిపించడం కూడా మంచిదేట. ఎప్పుడు ఏడిపిస్తాడు? అంతకాలే. ఏదో చివరిలో కదా, చివరిలో కాదు, ఈ లోపల మనం ఏడవలే. ఎన్ని ఏడుపులు ఏడిచాము ఇక్కడ. అది పుట్టుబడి ఏడవకపోతే అది పెద్ద కంప్లైంట్. ఏడుపు కూడా చాలా అవసరమే. చైతన్యం యొక్క లక్షణం ఏడుపు. అయితే నీకోసం ఏడవడం కూడా రాదమ్మా అని ఏడ్చాడు శంకర భగవత్పాల్ వారు. ఆ ఏడుపు ఇంకా గొప్పది. నజానే విలపనం అన్నారు కదండి ఇక్కడ. ఎలాగోలో ఏడవడం మంచిదండి. ఏడుపు ఎప్పుడు వస్తుంది అంటే హృదయం కరిగితే ఏడుపు వస్తుంది. కరిగితే ఏడుపు వస్తుంది. అయితే దేనికి కరిగించాలో నీకు తెలియదు, ప్రతిదానికి కరిగిపోతాం. ఆయన తలుచుకుని కరిగితే అది ఏడుపే. కానీ ఎలాగైనా ఏడిపించాలి ఈశ్వరుడు. ఒక ఆయన శివకథ వింటూ వింటూ తెగ కన్నీళ్ళు గడిచాడు. అంటే రుద్రుడు అతన్ని అనుగ్రహించాడు, అర్థం. ఏడిపించాడు అక్కడ. అవునా లేదా అండి? అలా ఏడిపించమని అడగాలి అక్కడ. అలా ఏడవగలిగామనుకోండి రుద్రుడిని వింటూ, మంత్రంతో పని లేదు, తంత్రంతో పని లేదు. నా మంత్రం నో యంత్రం. అందుకని 1,000 మంత్రం చెప్పానండి, కావాలంటే డైరీలో రాశానంటే ఏం లాభం అయ్యా? ఆయన గురించి తలంచుకోగానే హృదయం కరిగి కన్నీరు వస్తే అంతకంటే కావాల్సిందేమండి? అందుకే కనుల నీరు నుండి ఒడలు పులకలు వస్తే అంతకంటే ఇంకేమొస్తుంది స్థితి. కనుక ఎలాగైనా ఏడిపిస్తాడు ఆయన మొత్తానికి. 2 ఏడిపించడం మంచిదే. బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ్యా అన్నారు ఇక్కడ. ఏడిపించడం మంచివాడే. అయితే ప్రళయకాలం అందరిని ఏడిపిస్తే రుద్రుడే కాకుండా అంతకాలే మీరు ఒక పాపం వచ్చిన వల్ల దుఃఖం అనిపిస్తారు, దుఃఖంతో ఏడుస్తారు. అర్థం ఏంటి? పాపం అంతమైందని అర్థం.
పాపం యొక్క అనుభవమే పాపం యొక్క అంతకాలం. అప్పుడు ఏడుస్తున్నారా లేదా? అందుకు పెద్ద మాట చెప్పాడు, మీకు సుఖాలు వచ్చినప్పుడు కొంచెం బాధపడండి, దుఃఖాలు వచ్చినప్పుడు సంతోషించండి. ఇది వినడానికి ఏమైనా బాగుందండి? ఇక్కడ ప్రాక్టికల్గా అంతకంటే బాగోలేదు. ఏం చెప్పాము ఇక్కడ? ఇది ఇలా చెప్తారు కనుక మేము నిద్రపోతాం ప్రవచనాల్లో అని దబాయించవచ్చు. ఏం చెప్పాము ఇక్కడ? సుఖాలు వచ్చినప్పుడు బాధపడండి, దుఃఖాలు వచ్చినప్పుడు సంతోషించండి. సుఖాలు వచ్చినప్పుడు అర్థం ఏంటంటే మనం చేసుకున్న పుణ్యాలు ఖర్చు అయిపోతున్నాయని అర్థం. పాపాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు పాపాలు ఖర్చు అయిపోతే అర్థం. మీ ఏది ఖర్చు అవ్వడం సరదా చెప్పండి? పాపాలు ఖర్చు అయిపోవడం సరదా కదా. కానీ దుఃఖపడినప్పుడు పాపాలు ఖర్చు అయిపోయి సంతోషించండి అన్నాడు. సుఖపడినప్పుడు ఏ పుణ్యాలు చేసుకున్నా ఖర్చు అయిపోయి తర్వాత అలాగని ఏడవండి. ఇది చెప్పాడు ఇక్కడ. ఈ ఏడుపు కష్టం లేండి అంత తేలిగ్గా, కానీ అది మొత్తానికి విశేషం ఇది. కనుకనే అంతకాలే అంటే మనకి కర్మ ఫలం అనుభవానికి ఇచ్చేటప్పుడు ఆ దుఃఖాదుల రూపంలో వస్తుంది కదా. అది ఇచ్చేవాడెవడు? ఆయనే, కర్మఫల ప్రదాత. సుఖం ఎవడిస్తున్నాడు? ఏడిపిస్తాడు అంటున్నా కానీ నవ్వించేవాడు కూడా ఆయనే. పైగా నవ్వించేవాడికి ఏడిపించే హక్కు ఉంటుంది తెలుసా? ఇది గొప్ప ఆలోచించవలసిన అవసరం అండి. నవ్వించేవాడికి ఏడిపించే హక్కు ఉంటుంది. మీకు ఈశ్వరుడు అన్ని భోగాలు ఇస్తున్నాడని తెలుసు కదండి, మరి ఆయన కాక ఎవరికి ఏడిపించే హక్కు ఉంటుంది? ఉదాహరణకు మీరు ఒక ప్రభుత్వం అధీనంలో దేశంలో ఉన్నారు. మీకు ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది కదా, ఇంటికి నీళ్లు గాలి అన్ని ఇస్తుంది. ఎంతసేపు లా అండ్ ఆర్డర్ని ఒబే చేసే వరకు. ఆ రెండు దాటిపోతే ఆ ప్రభుత్వమే చేసి కొడుతుంది. అప్పుడు ఎందుకు కొట్టవని అడగకూడదు. ఇంకెవడైనా కొడితే అడగచ్చు, ప్రభుత్వం కొడితే అడగకూడదు. ఎందుకు? పెట్టే అధికారం ఉన్న ప్రభుత్వానికి కొట్టే అధికారం కూడా ఉంటుంది. కనుక మీరున్న ఎంచుకున్న ఉన్న దేశంలోనే ఒక ప్రభుత్వానికి పెట్టే అధికారం ఉంది కనుక కొట్టే అధికారం నువ్వు ఇచ్చేవే. జగత్తుకు ప్రభు అయిన పరమేశ్వరుడు పెట్టేవాడైన కొట్టేవాడైనే. కొట్టేటప్పుడు రుద్రుడు అన్నాం, ఏడిపిస్తాడంతే, మంచిదే. ఏ విధంగా ఏడిపించువాడు. మహామహులే నిలబడారు ఆ ప్రళయకాలంలో, అది ఆయన మాత్రమే చేయగలడు, ఇంకెవరు చేయలేరు. కానీ ఏడిపించువాడు అన్నారు కదా. అవునా? కాదుట. రుద్ర శబ్దాన్ని మరొక అర్థం చెప్తుంది, శాస్త్రమే చెప్తాను, నేను చెప్పట్లేదు. అందుకే ఆ శబ్దం అందం చూడండి, రుద్ర. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు రుద్ర 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 అంతా జపం చేస్తారు, మీ ఇష్టం. రుద్ర శబ్దానికి నిరుక్తం చెప్పిన అర్థాలు ఉన్నాయి, ఎందుకంటే ఆయన పరమాత్మని తెలిసిపోతుంది. ప్రళయకారకుడు రుద్రుడు, ఇక్కడే అర్థం సరిపోయింది. ఇంకొక అర్థం రుద్దుఃఖం దుఃఖ హేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిః శివ పరమ కారణం. ఇది శాస్త్రంలో నిర్వచనం. శివపురాణం మొదలుకొని అనేక పురాణాల్లో చెప్తున్నారు. రుద్ర అనే శబ్దం వచ్చింది. ఎందుకంటే అక్షరం, నాదం, వాటిలో ఉన్న శక్తి చెప్పేదే వేదం. అందుకే రుద్ర అన్నప్పుడు రుత్తుని పోగొట్టువాడు అని. ఇక్కడ రుత్ అంటే అర్థం ఏమిటంటే దుఃఖము. అందుకే ఋతం సంసార దుఃఖం ద్రావయతి ఇది రుద్ర. ఇది మళ్ళీ శాస్త్ర నిర్వచనం. దాన్నే మనం దుఃఖం దుఃఖ హేతుర్వా పదం చూడండి ఎంత బాగుందో. రుత్తు అనగా దుఃఖము, దుఃఖ కారణము. దాన్ని ద్రావయతి ద్రవింపజేస్తున్నట్టే, తీసేస్తున్నట్టు మొత్తం దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని కూడా ఎవడు కరగబెట్టి తీసేస్తున్నాడో వాడు రుద్రుడు. ఇది బాగుందా లేదా? ఇందాక దుఃఖింపజేయువాడు రోదయతి అనగానే ఏడిపిస్తాడన్నాం. ఇప్పుడేమంటున్నారు? ఏడుపుని, ఏడుపుకు మూలమైన దాన్ని తీసేస్తాడండి. ఎంత బాగుందో ఇక్కడ. ఏడుపు, ఏడుపుకు మూలంట. ఎంత మంచి మాట అండి. ఇక్కడ ఏడవడం మనకు తెలుసు, ఏడుపుకు మూలం ఏంటి? ఒకడు భోరుమని ఏడుస్తున్నాడు, మీరు ఎలా ఓదారుస్తారు? ఖర్చీఫ్ ఇస్తామండి. ఖర్చీఫ్ ఇస్తే ఏడిపోతుందండి. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకుని దానికి పరిష్కారం చేయాలి. దానికి ఆవిడ ముందుకు రాడండి. ఖర్చీఫ్లు అయితే సప్లై చేస్తారు. అదొక దానం, ఖర్చీఫ్ దానం. పెట్టే వాళ్ళకి ఖర్చీఫ్లు ఇచ్చుట, అది మొదలెడితే అది కూడా చేస్తారండి. చెప్తే అయిపోయింది ఇంకా. పైగా ఏడుపుకి పోగొట్టడం కన్నీళ్ళు తోడడం కాదు కదా, దాని మూలం పోగొట్టాలి. అసలు మనం ఏడుస్తున్నాం దుఃఖాలు, వీడికి మూలం ఏంటి? ఇది వెతకమని చెప్పాడు. అది పోగొట్టగలిగే శక్తి ఎవరికి ఉంది? నీకే లేదు. మీరు ఇప్పుడు దుంపతెంచడం అనే మాట విని ఉంటారు. ఎందుకంటే మిగిలిన ప్రవచనం అర్థమేమైనా కాకపోయినా ఈ పదాలైనా ఇంకా తెలుగు మర్చిపోకపోతే అర్థమవుతుంది. దుంపతెంచడం అనే మాట విన్నారు కదా. దుంపతెంచడం అంటే రూట్ తీసేయడం అండి, మూలం తీసివేయుట అని అర్థం. కదా ఒక విషవృక్షం ఉంది, పైన చెట్టు నరికి చెలిపారు, లోపల అలాగే మూలం ఉంటే ఏమవుతుంది? మళ్ళీ వస్తుంది, దుంప ఉండిపోయింది. ఇక్కడ దుఃఖం అనే చెట్టుకి దుంప ఒకటి ఉందయ్యా అన్నాడు. ఆ దుంపలు 2 దుంపలు, తల్లి వేరు పిల్ల వేరు అంటారు. 2 దుంపల వల్ల దుఃఖం అనే వృక్షం వస్తుంది. ఆ 2 దుంపలు, కనిపించే దుంప పాపం, కనిపించని దుంప అజ్ఞానం అన్నాడు. అసలు రూట్ అది. పాపం వల్ల దుఃఖం వస్తుంది, అది మూలం. కనుక దుఃఖానికి మూలం ఏంటి? పాపం. పాపానికి మూలం ఏంటి చెప్పండి? కామయేష క్రోధేష అని పరమాత్మ చెప్పాడు అనుకోండి. కామక్రోధాలే పరమ. అందులో కామం పెద్దది.
కానీ దానికి కూడా కారణం ఏంటంటే అజ్ఞానం పెద్ద కారణం. ఇది చాలా బాగుంది ఇక్కడ. కనుక దుఃఖానికి మూలం పాపమైతే పాపానికి మూలం అజ్ఞానం కనుక మూలాలు మొత్తం సమూలంగా నాశనం చేస్తాడు ఆయన ఇక్కడ. కనుకనే దుఃఖాన్ని తీసేయడమే కాకుండా దుఃఖానికి మూలాలు కూడా తీసేస్తాడు మహానుభావుడు. మళ్ళీ దుఃఖం రాదుట. కనుక ఇవాళ దుఃఖం తీసేసాడంటే అమ్మయ్య ఓదార్చాడండి, మళ్ళీ రేపు ఏడుస్తావు. నువ్వు వచ్చింది బాధ. బిచ్చగాడు వెళ్ళి అడుక్కున్నాడు అంటే నువ్వు అన్నదానం చేసి ఇలా చేతులు విదిలించుకుని గొప్ప అన్నదానం చేసామంటావు. మళ్ళీ రేపు వాడి ఆకలి వాడి దరిద్రం మళ్ళీ రెడీ. ఎంతకాలం చేస్తాం? కానీ తత్కాల దుఃఖనాశనం కాదు, అత్యంతిక దుఃఖనాశనం చేయాలి. సంపూర్ణ దుఃఖనాశనం అప్పుడు చేయగలడయ్యా. కానీ ఎవరిని ఆశ్రయిస్తే నీ సర్వ దుఃఖాలకు మూలములైన పాపాలకు మూలమైన అవిద్య కూడా పోతుందో, అంటే దుంపలైన పాపాన్ని అవిద్యను కూడా నశింపజేసి సంపూర్ణ దుఃఖనాశనం చేసేవాడెవడు వాడిని రుద్రుడు అంటారు. కనుక రుద్రుడు అంటే సంపూర్ణ దుఃఖనాశకుడు. పదం బాగుందా లేదా? ఇప్పుడు ఈ రెండవ అర్థం బాగుందా? ఒకే శబ్దానికి రెండు అర్థాలు ఏమిటండి? పైగా పరస్పర విరుద్ధార్థాలు. దుఃఖం ఇచ్చేవాడు ఆయనే, దుఃఖ మూలాన్ని తీసేసేవాడు ఆయన. రెండు బాగుంది. అంటే ఈశ్వరుడు అని అర్థం. ప్రతివాడికి వాడి కర్మఫలాలు ఇచ్చేవాడే పరమేశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు అని అడిగేట ఒకసారి రమణ మహర్షిని. జీవులను వారి కర్మల కొద్దీ నడిపిస్తున్నాడు అన్నాడు. చాలా జాగ్రత్తగా చెప్పాడు మహానుభావుడు. మనమైతే జీవులను నడిపిస్తున్నాడు అంటాం, జీవులను వారి కర్మలను అనుసరించి నడిపిస్తున్నాడు అని. అది చెప్పగలిగేది కేవలం హిందూ మతం మాత్రమే, తెలుసుకోండి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఈ మతంలో మాత్రమే ఉన్నది. కనుక వాడి పుణ్యపాప కర్మలను అనుసరించి జీవునికి కర్మఫలాలు ఇస్తున్నాడు ఈశ్వరుడు. అది ఆయన పని. అందరికీ అలాగే ఇస్తాడు. కానీ ఎవడు ఆయన పాదాల పట్టుకుని ఆశ్రయిస్తాడో వాడికి మళ్ళీ కర్మఫలాలు అనుభవించవలసిన పరిస్థితి లేకుండా సంపూర్ణ దుఃఖనాశనం చేస్తాడు. సంపూర్ణ దుఃఖనాశనానికి మరొక పేరు మోక్షం. ఎందుకంటే అవిద్య పాపం పోయే ఎప్పుడో దుఃఖం లేదు. మరి ఇప్పుడు దుఃఖపడక్కర్లేదు. దుంప తీసేస్తే మరి చెట్టు మరి ఎప్పుడు రాదు. కానీ తత్కాల పాపనాశనం లాభం లేదండి. లోపల ఇంకా దుంపలు ఉండిపోయి మళ్ళీ ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ పాపం పోవడమే కాదు, పాపానికి కారణం అవిద్య కూడా పోగొట్టాలి. అవిద్య పోతే కానీ ముక్తి లేదు. అందుకే జ్ఞానాదేవి కైవల్యం. అవిద్యను పోగొట్టే శక్తి ఎవరికున్నది? గురువుకున్నది. శివాజీ గురవే నమః. ఆయనకంటూ గొప్పవాడేవాడండి ఇక్కడ. అందుకే నీ పాపాన్ని నాశనం చేస్తాడు, అవిద్యను కూడా నశింపజేస్తాడు. నువ్వు ఆయన్ని అన్యథాసరణ అనన్యంగా వేడుకుంటే ఆయన మోక్ష ఇష్యామి మాసుచహ, ఏడవకయ్యా మోక్షమిస్తానన్నాడు. అవునా లేదా? లేదా మోక్షమిస్తాను ఏడవకయ్యా అని చెప్పాడే లేదండి. మాసుచహ అంటే ఏడవకయ్యా అన్నాడు. మోక్షమిస్తానయ్యా అన్నాడు. అందరికి ఇచ్చేస్తాడా? లేదు. అనన్యాశ్చింతయంతో మాలాగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాసుచః. మోక్షమిస్తానయ్యా ఏడవకన్నాడు. అంటే మోక్షమిస్తే మరి ఏడవు. కనుక సృష్టిలో ఏదొచ్చినా మళ్ళీ ఏడుపు వస్తుంది. ముక్తి వస్తే మరి ఏడవడు. అందుకే పెద్దవాళ్ళందరూ ముక్తి కోసం ఎందుకు తప్పించిపోయారంటే మరి ఏడవరు కనుక. మరి ఏడవని స్థితి పేరు ఆనందం అంటారు. కానీ ఆనందం అంటే మోక్షము. ఇందాక చెప్పిన ఆనందం దగ్గరికి వెళ్ళిపోతుంది. సరిగ్గా అంటించుకోవాలి. ఆనందం అంటే అమృతం, ఆనందం అంటే మోక్షం. ఆ మోక్షం ఇచ్చేవాడు దుఃఖ నిర్మూలనం చేస్తాడు గనక సమస్త దుఃఖాలు నిర్మూలనం చేసి అత్యంతకు దుఃఖనాశకుడే ముక్తినిస్తున్నాడు గనక రుద్ర అంటే దుఃఖనాశకుడు, ఆనంద ప్రదాత. ఆనంద ప్రదాత వేరా, ఆనంద స్వరూపుడు వేరా? రెండు, ఆనందము ఆనంద ప్రదాత, ఈ రెండు వేరా అండి. ఎందుకంటే ఫలానా దగ్గరికి వెళ్తే డబ్బు ఇస్తాడండి. డబ్బు వేరు, వాడు వేరు. వాడు కొన్నాళ్ళు గల్లా పెట్టి ఖాళీ అయిపోవచ్చు. అప్పుడు నేనేమి ఇవ్వలేనంటే అంటాడు. కానీ మా స్వామి అలా కాదు. ఆనందం ఇస్తాడు, అది ఆనందం తరగదుట. ఎలా అంటే సూర్యుడు ఎంత పంచినా వెలుగు ఎలా తరగదో శివుడు ఎంత ఇచ్చినా ఆనందం తరగదయ్యా. ఎందుకు? సూర్యుడు అంటేనే వెలుగు, ఆనందం అంటేనే శివుడు. కానీ శివమిచ్చే మనుష్యానాం తస్మాత్ శివయతి స్మృతః అని కృష్ణ పరమాత్మ భారతంలో చెప్తున్నాడు. రుద్రుడు అంటే ఇప్పుడు ఏం తెలిసింది మనకి? ఆనంద ప్రదాత, సంపూర్ణ దుఃఖనాశకుడు. ఈ మాట తెలిసే రుద్రాని అంత హాయిగా అనొచ్చండి. ఎప్పుడు అనాలి? ఎప్పుడు ఏడుపు వస్తప్పుడు. ఏడుపు రాగానే రుద్రుడు గుర్తు రావాలి. ఇవాళ ఒక పనికి ఏడుస్తున్నామంటే ఏడుపు రెండు రకాలు. కష్టం కలుగుతుందేమో అని ఒక ఏడుపు, కష్టం కలిగాక మరొక ఏడుపు. కనుక కష్టానికి అటు ఇటు ఏడుపులు ఉన్నాయండి. కష్టం కలిగే ముందు వచ్చే ఏడుపు పేరు టెన్షన్. మీరు ఎప్పుడైనా విన్నారు? అక్కడ టెన్షన్గా ఉందండి. ఇప్పుడు ఈ రోజుల్లో చిన్నపిల్లాడి దగ్గర నుంచి ప్రతివాడు మాట్లాడేది. మనం ఏర్పరచుకున్న సౌకర్యమైన జీవితం మనకిచ్చిన గొప్ప కానుక టెన్షన్, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్. ఇవి నేను వీటికి అర్థాలు చెప్పక్కర్లేదు, ఇప్పుడు అందరికీ తెలిసినటువంటివి. టెన్షన్ అనే మాటకు అర్థం ఏంటంటే ఒక్కసారి ఆలోచిస్తే మిమ్మల్ని కొట్టడానికి ఎదురుగా మహావీరుడు కూడా ఉన్నాడు. ధనుసు పట్టుకున్నాడు, దానికి బాణం పెట్టాడు, సంధించి అలా నిలబట్టాడు. మీ టెన్షన్ వస్తుంది.
టెన్షన్, అది గట్టిగా లాగదు. ధనస్సు లాగడమే పెద్ద టెన్షన్. నువ్వు ఎదురుగా ఉంటావు, ఎక్కడ వదిలేస్తాడో అని భయం. ఏకంగా వదిలేస్తూ కొట్టి చస్తాం, బాధే లేదు. వదలకపోతే బాధ లేదు. అలా పెట్టించాడు, అది వచ్చింది బాధ. దాని పేరు టెన్షన్. కనుక ఎప్పుడు టెన్షన్ కలిగినా ఒక బాణం ఎక్కువ పెట్టేవడో ఎదురుగా ఉన్నాడు గట్టిగా భావించుకున్నాడు. భావిస్తే ముందు బాణానికి దండం పెడతావా, ధనుసుకు దండం పెడతావా? కాదయ్యా, ఎవడు పట్టుకున్నాడు వాడికి దండం పెడతాం. వాడు నా మీద ఎక్కువ పెట్టాడంటే నేనైతే తప్పు చేస్తే నాకు కోపం వచ్చింది ఎక్కువ పెట్టాడు. కనుక పట్టుకున్నటువంటి వాడి కోపానికి నమస్కారం, వాడు పట్టుకున్న బాణానికి నమస్కారం, వాడి ధనుస్సుకు నమస్కారం, వాడి చేతికి నమస్కారం. ఆర్డర్ ఎంత బాగుందండి. కనుకనే బాణం కనిపించి వణికిపోతున్నాం కానీ అది పట్టుకున్న వాడిని మర్చిపోతున్నాం. అది గుర్తుపెట్టుకుంటే చాలు. కనుక ఇది దుఃఖం కలిగింది, ఇది సుఖం కలిగింది అనుకుంటున్నాం కానీ ఈ రెండు బాణాలే గుచ్చుకుంటున్నాయి. దేని నుంచి? ధనుస్సు నుంచి వస్తున్నాయి. బాణం ధనుస్సు నుంచి వచ్చింది. సుఖము దుఃఖం అనే రెండు బాణాలు ప్రకృతి అనే ధనుస్సు నుంచి వస్తున్నాయి. తెలుసుకోండి. సుఖ దుఃఖాలు అందరికి వస్తున్నాయి. జాగ్రత్తగా వినండి, ఏకాగ్రంగా వినవలసింది. బాణం తగిలితేనే, మీకు ఎనప బాణం తగిలితే అమ్మో అయ్యో అంటారు, పూల బాణం తగిలితే ఆహా ఓహో అంటారు. రెండు బాణాలే. పూల బాణం సుఖం, ఎనప బాణం దుఃఖం. తెలిసింది కదా. ఈ బాణాలు వస్తున్నాయంటే దేనికి సంధించాడు? ప్రకృతి ద్వారా వస్తున్నాయి. మీకు ఒప్పుకుంటున్నారు కదా. అందరూ బాణం చూసి వణుకుతున్నారు కానీ ప్రకృతిలోని చూసిన ప్రకృతిని ముందు చూడండి. ఏదైనా ఏడిపించే శక్తి ప్రకృతిలోనే ఉంది. అయితే ఈ బాణము ప్రకృతి కూడా ఎవడి చేతిలో ఉందో వాడిని మర్చిపోతున్నాడు. అది ఉన్నది ఈశ్వరుని చేతిలో. అది పట్టుకుంటే బాణానికి దండం పెట్టడం, ధనుసుకు దండం పెట్టడం కాదు. ఈ రెండు ఎవడి చేతులు ఉన్నాయి వాడికి దండం పెడతాం. అయితే వీటికి కూడా ఆయన శక్తి ఉంది కనుక వాటికి దండం పెడతాం కానీ వాడిని పట్టుకోవాలి. అప్పుడు వాడి వెనక్కి లాక్కట్టు. పైగా ఆ పట్టుకున్న ధానుష్కుడి వద్దకు వెళ్ళి ఏమండి కొంచెం ఆయనకి చెప్పి వెనక్కి తిప్పించేయండి అని ఇంకెవరికి చెప్తే లాభం లేదు, ఆయనకే చెప్పాలి. ఆయన ఎవడి మాట వెండు. నువ్వు పట్టుకుంటే కరిగి ఆయనే వింటాడు. తెలుసుకుంటా. ఎందుకంటే కఠినుడు కాడు కదా, కరుణా స్వరూపుడు. నువ్వు చేసిన కర్మ కొద్దీ అలా ఎక్కువ పెట్టాడు అంతే. ఇక్కడ నువ్వు పాదాలు పట్టుకుని స్వామి అను. ఈ చెప్పిన మాట నమస్తే రుద్ర, హే రుద్ర నమస్తే. నమస్కారం ఎవరికి? మన్యవే. నమస్తే రుద్ర మన్యవ, నీకు నమస్కారం. ఉతోత ఇషవే నమః, నీ బాణానికి నమస్కారం. నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం. నమస్తే యస్తు ధన్వనే, అదిగో ధనస్సు పట్టుకున్నావే నీకు నమస్కారం. బాహుభ్యాముతే నమః, నీ చేతికి నమస్కారం. ఆ చెయ్యి పట్టేసుకోండి, నీకు పర్వాలేదు. చెయ్యి పట్టేసుకొని నీకు వెయ్యికయ్యా అంటే చాలు. చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామా, బాణం దగ్గర వణికిపోతున్నాం మనకి. కనుక నీ వైపు ప్రయోగింపబడుతున్న సుఖ దుఃఖ కర్మ ఫలమైనటువంటి బాణములు ఏ ప్రకృతి అనబడే ధనుస్సు ద్వారా సంధిస్తున్న ఈశ్వరుడున్నాడు, వాడిని శరణు వేడితే అవసరమైతే ఉపసంహరిస్తాడు, వెనక్కి లాగుతాడు. అక్కడ ఎందుకు పట్టుకున్నావు, మళ్ళీ ఎందుకు ఉపసంహరించాడు క్వశ్చన్ చేయడానికి వీలు లేదండి. ఎవడి కర్మఫలం వాడు అనుభవించాలి కనుక బాణం వేస్తాను అంటాడు, కానీ కాళ్ళు పట్టుకుంటే వెనక్కి లాగిస్తాడు. అది ఆయన దగ్గర ఇంకోటి ఏమీ లేదు. అందుకే ఆయనకు నమస్కారం చేసుకుంటే టెన్షన్ అనేది ముందు తీసేస్తాడు, జ్ఞానం అనేది ఇస్తాడు. కనుక దుఃఖనాశకుడు, భయనాశకుడు. రుద్ర అనగానే భయనాశక, దుఃఖనాశక, బాధానాశక. అర్థం తీసుకుని ఎంత బాగుందో. మరి ఏడిపిస్తారని చెప్పిన అర్థం ఇంకా వదలలేదంటే ఏడిపించేవాడు ఆయనే గనక నవ్వించమని ఆయన్ని అడగచ్చు. అది తెలుసుకోండి. ఇక్కడ ఇందాక చెప్పినట్టు మీరు మళ్ళీ బయటపడాలన్నా ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోవాలి. దయాస్వరూపుడు కనుక వెంటనే క్షమిస్తాడండి, అది తెలుసుకోవాల్సింది. అలా క్షమించేటప్పుడు ఆయనకి చాలా పద్ధతులు ఉన్నాయండి. అవన్నీ రుద్రం చెప్తుంది మొత్తానికి. రుద్ర అంటే ఇప్పుడు రెండు అర్థాలు తెలుసు కదా. ఒకటేమిటి? ఏడిపించేవాడు. రెండవది ఏడుపును పోగొట్టేవాడు. మామూలుగా పోగొట్టాడయ్యా, దాని మూలములతో సహా పోగొట్టేస్తాడు. కనుక సంపూర్ణ దుఃఖద్రావకుడు. అందుకే భాష్యకారులు శివుడిని రుద్ర శబ్దానికి అర్థం చెప్తూ ప్రణత దుఃఖద్రావక అన్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రణత దుఃఖద్రావక, నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతావయ్యా అన్నాడు. మన అందరి దుఃఖాన్ని పోగొట్టాడు. ఏం చేస్తాం? ఎవడి కర్మ వాడిది, ఇస్తూనే ఉంటాడు. కానీ ఎవడు ఆశ్రయించాడో, ఆశ్రయించినంత తేలిక అండి. ఆశ్రయించడం అంటే, నమస్కరించడం అంటే ఏమనుకున్నారు? మళ్ళీ తన అహంకారాన్ని పట్టుకోకుండా పరమాత్మని పట్టుకోవడమే నమస్కారం. అది మనం చెయ్యలేం. మళ్ళీ అహంకారం వచ్చిందని వీడి గురించి వాడి గురించి ఈర్ష్య అసూయ రాగద్వేషాలు వీటితోనూ కొట్టుకుంటాం. అప్పుడు పరమేశ్వరుడు పట్టుకోడు. అవన్నీ విడిచిపెట్టి నా మామా నాదని ఏమీ లేదు, మరేముంది ఏదీ లేదనే అది ఒకటి ఉంది కదా. కానీ నా మామా ఏదీ లేదయ్యా నాది, నువ్వే ఉన్నావు నాకు. ఇది తెలుసుకోండి. ఇక్కడ నాకంటూ ఏదీ లేదు, నువ్వు తప్ప అనే భావం పేరు నమః. కనుక ఒక్క నమస్కారం గట్టిగా చేసుకుంటే వాడు దుఃఖాన్ని పోగొడతారు కదా. ప్రణత దుఃఖ ద్రావక,
బాగా నమస్కరించిన వారు దుఃఖాన్ని పోగొడతాడు, అంతే. ఆయనకి ఏమీ అక్కర్లేదు కనుక నమస్కారం చాలు. ఇదేదో బాగుందండి, దక్షిణ కూడా పక్కనే నమస్కరిస్తే చాలు. నమస్కరిస్తే వెంటనే కరిగిపోయి వెనక్కి లాగేస్తాడు ప్రయోగించదలుచుకున్న బాణాన్ని కూడా. అంటే నీ కర్మ కొద్దీ నువ్వు దుఃఖాన్ని అనుభవించదలుచుకున్నా కూడా, లేదా అనుభవించవలసి ఉన్నా కూడా ఆయన ఉపసంహరించగలడు. అది ఆయన అనుగ్రహం. ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు. అందుకే వజ్రాయుధం నీ మీద విసిరినా ఆయన అనుగ్రహిస్తే పూలమాలుగా మార్చేస్తాడు. నీకు నిప్పుల్లో పడేసినా ఆయన అనుగ్రహిస్తే అది నీటిలాగా చేసి బయట పెట్టేస్తాడు. పవి పుష్పంబగు అగ్ని వంచగు అకూపారంబు భూమి స్థలము శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమవు అవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరము. శ్రీకాళహస్తీశ్వర అన్నారలే దుర్జటి గారు. ఇక్కడ మీరు ఒక్క మాట జాగ్రత్తగా విన్నారా? ఏడిపించేవాడైనా ఆనందించేవాడైనా ఈ రెండు జాగ్రత్తగా వినండి. చిన్న చిన్న మాటల్లోనే గొప్ప విషయం చెప్పాలనే ఒకనొక ఉద్యమం కనబడుతుంది. ఏడిపించేటప్పుడు మీరు భయపడతారు, బాధపడతారు. అమ్మో ఘోరం అండి అంటారా లేదా? ఒక ఏడుపు ఘోరం. ఘోరం అంటే భరించలేనిది. ఏడుపు రిలీఫ్ అయిపోయింది, ఆనందం కలిగింది, దాన్ని ఏమంటారు? ఘోరము లేదండి అంటారు. అప్పుడు ఘోరము లేని దాని సంస్కృతిలో ఏమంటారండి? అఘోరం. రెండొచ్చే ఘోరం, అఘోరం. ఘోరం అంటే భయపెట్టేది, బాధ పెట్టేది. అఘోరం అంటే ఆనందింపజేసేది, భయం తీసేసేది. ఘోరము అఘోరము అంటే ఏడుపు కలిగించేది ఘోరము, ఏడుపు తీసేసేది అఘోరము. ఈ రెండు మీరు ప్రకృతిలో ఎప్పుడు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఏడిపించేటప్పుడు శివుడు నిజంగా ఘోరుడా? ఘోరుడే, మరి ఏడిపిస్తున్నాడు కదండి. ఆనందింపజేశాడు అఘోరుడా? అఘోరుడే ఆనందింపజేస్తున్నాడు కదండి. కాదుట. ఘోరము అఘోరము రెండు ఇస్తున్న ఆయన పేరు శివం అన్నారు. ఇక్కడ ఈ మూడింట్లో ఉంది మొత్తం కూడా. ఘోరం అఘోరం శివం. శివం అంటే ఎప్పుడు శాంతమే, ఎప్పుడు సుమమే, ఎప్పుడు మంగళమే. కానీ నీ కర్మ కొద్దీ ఏడిపించేటప్పుడు ఘోరుడు, నీ కర్మ కొద్దీ నీ భక్తి కొద్దీ అనుగ్రహించేటప్పుడు అఘోరుడు. కానీ ఘోరాఘోరములుగా ఉన్నవాడు శివుడు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. కానీ ఘోరాఘోరముల ద్వంద్వములు, శివుడు ద్వంద్వాతీతుడు. కానీ ఘోరాఘోరముల్లో ఉన్నవాడిని పట్టుకుంటే నువ్వు ద్వంద్వాతీత శివుడిని తెలుసుకుంటావయ్యా అన్నాడు. ఇది ఎలాంటిదంటే ఒక పిల్లాన్ని ఒక తండ్రి ఆడించడం కోసం పులి మాస్క్ వేసుకున్నట్టండి. ఆఫీస్ నుంచి రాగానే నాన్న వస్తాడని ఎదురు చూస్తుంటే తలుపు తీసుకుని పులి ముఖం పెట్టుకుని వచ్చాడు. పిల్లాడు భయపడిపోయాడు ఒక్కసారి పులి ముఖం చేసుకుని. అంటుంటే పిల్లాడు భయపడుతున్నాడు. అయితే పిల్లాడిని భయపెట్టడం తండ్రి యొక్క అవసరమా? కాదు, అదొక సరదా. కొంతసేపు పిల్లాడు భయపడుతూ ఆ మాస్క్ ఉన్న కళ్ళ రంధ్రాల నుంచి కళ్ళు చూసి నాన్న నువ్వుగా అన్నట్టు వెంటనే మాస్క్ తీసి ఎత్తేసుకున్నాడు. కానీ ఘోరాఘోరములైన మాస్క్ వేసుకున్న శివుణ్ణి మనం పోల్చుకుని శివా రుద్ర నమస్కారం చేస్తే మాస్క్ తీసి అనుగ్రహిస్తాడయ్యా. అంటే ప్రపంచం తొలగించి పరమాత్మ అనుభవం నీకు ఇస్తాడు. అది దయామయుడు. అది ఘోరమైన అఘోరమైన శివమే అని ఎరుక నీకు కలగాలి. అప్పుడు ఘోరాఘోరాలు పోవు, ఘోరాఘోరాల్లో శివుడు కనబడతాడు. అది నేర్చుకో. కానీ ఘోరాఘోరాల్లో శివుడిని చూడటం అనేది నేర్చుకునే విద్య పేరు రుద్ర నమక విద్య. కనుక రుద్రుడు ఘోరుడా అఘోరుడా? ఇప్పుడు చెప్పండి మీరు. ఘోరుడండి. ఎలా చెప్తారు? ఏడిపించువాడు. ఆ అర్థం చెప్పినప్పుడు ఘోరుడు. ఏడుపును సమూలంగా నాశనం చేయవాడు అఘోరుడు. మూడవది ఏడుపే లేని ఆనంద స్వరూపుడు గనుక శివుడు. కనుక రుద్రుడు అంటే ద్వంద్వాతీతుడు, కర్మఫల ప్రదాత. ఒకటే మాట, కర్మఫల ప్రదాత అయిన ఈశ్వరుడే రుద్రుడు. ఆఖరికి మరి కర్మే లేని అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసే ముక్తి ప్రదాత కూడా ఆయనే. కనుక రుద్ర అంటే మోక్ష ప్రదాత. అయితే పెద్దలు ఏమంటారు? జ్ఞానం లేనిది మోక్షం లేదు గనక ఎలా చేస్తారంటే జ్ఞానం ఇస్తాడు. అదే గొప్ప మాట. జ్ఞానం లేనిది మోక్షం లేదు కదండి. రుద్రుడు ఎలా చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు. అదే చేస్తున్నాడు. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే. రుద్రుడు తారక బ్రహ్మం ఉద్దేశించి ముక్తినిస్తున్నా అంటే దుఃఖం తీసేస్తున్నాడు. దుఃఖానికి కారణమైన గ్రంథులు తీసేస్తాడు. ఒకప్పుడు రామకృష్ణ పరమహంసకి సరిగ్గా మణికర్ణి ఘట్టం వచ్చేటప్పటికల్లా ఒక జీవుడి సూక్ష్మదేహాన్ని శివుడు పట్టుకుంటే అతనికి అలసట కలగకుండా కాళీమాత పయ్యత్తు వీస్తోందట. కుంటి గణపతి తొండమెత్తి నీళ్లు జల్లుతున్నట్టు బాధ కలగకుండా. భృంగి వచ్చి భస్మం పెడుతున్నాడు దేహానికి. ఒళ్ళో పెట్టుకున్న శివుడు కుడి చెవిలో తారక బ్రహ్మ చెప్తుంటే రామకృష్ణ పరమహంస కనబడిందండి. మనకు కనబడకపోవచ్చు, ఆయనకు కనబడతాయి. మన శవాలు కనబడతాయి, ఆయనకు అది కనబడింది. ఏం చేస్తాం ఇక్కడ? అంటే జరుగుతోంది అంటారు. మహర్షి జీవితం, ఒక మహాత్ముని జీవితం మనకి ఉదాహరణ. కనుక ఆయన ఏం చేశాడు? జ్ఞానోపదేశంతో ముక్తినిస్తున్నాడు. కనుకనే నీకే జ్ఞానం వల్ల మళ్ళీ ఏడుపు లేకుండా ముక్తి పొందుతావో ఆ జ్ఞానం ఇచ్చేవాడిని గురువు అంటారు. కనుక రుద్రుడు మన గురుస్వరూపుడు. కనుక రుద్ర అంటే గురుస్వరూప అని అర్థం. ఇక్కడ రుద్రుడు అంటే గురువు. ఈ గురువు జ్ఞానం ఇవ్వాలి. ఎవరికైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఆయన తప్ప ఎవడిస్తాడండి ఇక్కడ? అసలు జ్ఞానాల్లో కల్లా గొప్ప జ్ఞానం ఏమిటి?
వేదం, దాని తర్వాత ఏదైనా. ఎందుకు వేదం గొప్పదన్నారంటే వేదం ఈశ్వరుడు స్వరూపమే, అందుకు గొప్పదయ్యా. వేద శివ శివో వేద. సాక్షాత్ వేదమే శివుడు, శబ్దరూపంలో ఉన్నాడు. కానీ వేదం ఒక జ్ఞానమైతే ఆ జ్ఞానం మొట్టమొదటి ఇచ్చింది ఎవరికి? బ్రహ్మదేవుడికి ఆయనే ఇచ్చాడు. దీనికి మనకి ఉపనిషత్తులో మంచి హిరణ్య గర్భం జనయామాస పూర్వం చక్కగా వేదమే చెప్తాం. అది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాహ ప్రహిణోహి తస్మై తగం హి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపచ్చే. శ్వేతాశ్వత ఉపనిషత్తులోని మంత్రం. అక్కడ రుద్రుడు చెప్తున్నారు, హే రుద్రా, సృష్టికి పూర్వం బ్రహ్మని సృజించి ఆయనకి వేదములిచ్చిన హే పరమాత్మ, ఆయనకి వేదములనే జ్ఞానాన్నిచ్చు నువ్వే నాకు ఆనందానికి కావలసిన ఆత్మవిద్యా జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థించారు. కానీ రుద్రుడు అంటే ఎవరు? గురువు, జ్ఞానమిచ్చువాడు, ఏడుపు పోగొట్టువాడు. కానీ రుద్ర శబ్దానికి ఇప్పుడు ఘోరపరమైన అర్థం ఏడిపించువాడు, అఘోరపరమైన అర్థము దుఃఖాన్ని పోగొట్టువాడు, ఇక అసలపరమైన అర్థము ముక్తిని ప్రసాదించువాడు. 3 రకాల అర్థం చెప్పుకున్నాం కదా. ఈ అర్థం తెలుసుకుని మననం చేసుకుంటూ రేపు వద్దాం. రుద్ర 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 అనుకుంటూ రేపు వస్తే అయిపోయి అనుకున్నారు రుద్ర శబ్దానికి అర్థం. చాలు, ఇంకా చాలా ఉన్నాయండి. రుద్ర అనే శబ్దానికి వేదము చెప్పిన అర్థాలు, మళ్ళీ ఎవరో చెప్పినవి కావు, వేదము చెప్పిన అర్థాలు. దీనికి ప్రమాణంగా ఋగ్వేద ప్రకారంగా, యజుర్వేద ప్రకారంగా, సామవేద ప్రకారంగా, అధర్వేద ప్రకారంగా, ఉపనిషత్తుల ప్రకారంగా మంత్రం అన్వయిస్తూ రుద్ర శబ్దానికి అర్థం చెప్పవచ్చు. ఇప్పుడు శ్రద్ధగా వినటువంటి వారికి ఒక ఉపనిషత్తు అన్వయించాం. యో బ్రహ్మాండం విద్ధాతి పూర్వం, బ్రహ్మదేవుడికి కూడా వేదం అనే జ్ఞానాన్ని బుద్ధికి స్ఫురింపజేసిన మహానుభావుడు. మా బుద్ధికి జ్ఞానం ఆయన ఇస్తే గాని రాదు గనక మోక్షం కావాలని కోరుకుంటాను నేను ఆ పరమేశ్వరుని శరణు వేడుతున్నాను. కనుక ఆయన శరణు వేడాలి, అప్పుడు ఆయన ముక్తినిస్తున్నాడు. శరణు వేడమే నమస్కరించడం. అందుకే నమః 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 అని బోల్డ్ మాల్ అనాల్సిందే కానీ నమ్మకం అన్నారు ఇక్కడ. అలాంటి నమ్మకము నమ్మకము ఈ రెండు మనకుంటే రుద్రానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. రేపటి రోజున రుద్రమహిమ మిగిలిన భాగాన్ని తెలుసుకుందాం. సర్వం శ్రీ రుద్ర చరణారవిందార్పణమస్తు. అలాంటి రుద్రుడు మీ దుఃఖాన్ని పోగొడతాను రా అని విశ్వనాథుడే మన కోసం కూర్చున్నాడు. ఎవడికి? విశ్వంలో ఎవడికైనా విశ్వనాథుడు కదా. అలాంటి స్వామి సన్నిధిలో ఈ ప్రార్థన మనం చేద్దాం. అత్యంతిక దుఃఖనాశనం కలిగించవయ్యా ప్రణత దుఃఖద్రావక రుద్రా విశ్వనాథ నమో నమః అని నమస్కరించుకుంటూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. 33 కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.